పాపం పుట్టుకతోన మన నిర్ణయమా? ఇది మనము ఫస్ట్ సెషన్ నుంచి క్లియర్‌గా అర్థం చేసుకుంటూ వచ్చాము. పాపాన్ని గురించి బైబిల్ చెప్తున్నటువంటి బోధ ఏంటి అనేది బిబ్లికల్ పర్స్పెక్టివ్. మనము చూస్తా వచ్చినప్పుడు పరిచయం చూసాము. దీని ప్రాముఖ్యత గురించి చూసాము. పాపం అంటే ఏమిటి? పాపం యొక్క పర్యవసనాలు ఏమిటి? పాపము ఎలా సార్వత్రికంగా మారింది? అలాగే మూల పాపంతో మానవులందరికీ ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది చూసాము. క్రైస్తవ సంఘ చరిత్రలో మూల మూల పాపాన్ని గురించినటువంటి బోధ ఏంటనేది చూసాము. ఈరోజు మనం ప్రభు చిత్తమైతే పాపము ప్రపంచ దృక్పథాలు, సిన్ అండ్ వరల్డ్ వ్యూస్, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి దృక్పథాలు ఏంటి, వివిధమైనటువంటి విశ్వాస సముదాయాలు, విశ్వాస వర్గాలు, మత విశ్వాసాలు ఏం నమ్ముతున్నారు, అసలు ఏంటి అనేది. కానీ బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో ఎందుకు పాపాన్ని గురించినటువంటి బోధ అంత ప్రత్యేకమైనది? పాపానికి దేవుని నుండి లభించినటువంటి విశేషమైనటువంటి మానవ ఊహకి అందనటువంటి మానవుని యొక్క ఆ, ఎన్నడూ కూడా ఆలోచించినటువంటి అద్భుతమైన ప్రాయశ్చిత్తార్థం ఏంటి? దేవుడు చేసినటువంటి అంటే ఆ పాపానికి దేవుడు చేసినటువంటి విరుగుడు ఏంటి అనేది, మానవునికి పాపం నుంచి విడుదల పొందడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి విశేషమైనటువంటి మార్గం ఏంటనే దాని గురించి కూడా మనం చూస్తాం. ఇవన్నీ పునర్విమర్శ ప్రశ్నలు. మనము ఒక్కసారి రివైజ్ చేద్దాం, పాత క్లాస్ గురించి చూద్దాం. సో పాత క్లాస్ అంటే లాస్ట్ 2 సెషన్స్, సంవత్సరాల క్రితం కాదు. సో పాపం అంటే ఏంటి అనేది మనం చూసాం. సో పాపం అంటే దేవుని మాటకి అవిధేయత చూపడము, అలాగే సర్వశక్తి గల దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడము, దేవుని నియమాలను అనుసరించకపోవడము, దేవుని ఆలోచన పక్కన పెట్టి సొంత ఆలోచనతో సొంత కోరికలను నెరవేర్చుకోవడం కోసం జీవించడం, చేయకూడదు చేయడం, చేయాల్సింది చేయకపోవడం. ఇవన్నీ మనం డీటెయిల్ గా చూసాం. పాత నిబంధనలో ఉన్నటువంటి హెబ్రీ పదాలు కూడా మనం చూసాం. సో పాత నిబంధన చెప్తుంది ఏంటంటే, పాత నిబంధన ప్రకారం పాపం కేవలం క్రియాపూర్వకమైనది మాత్రమే కాదు, తిరుగుబాటు మాత్రమే కాదు, కానీ అంతరంగంలోనే ఒక వక్రమైనటువంటి స్వభావ స్థితి అని మనం చూసాం. తర్వాత కొత్త నిబంధనలో గ్రీక్ పదాలు మనం చూసాం. కొత్త నిబంధనలో సైతం పాపం కేవలం క్రియ మాత్రమే కాదు, ఇది చెడిపోయిన మానవుని అంతరంగ స్థితిని, స్వభావాన్ని వివరించేది అని మనకు అర్థమైంది. కొంచెం ముందుకెళ్తే పాపం యొక్క పర్యవసనాల గురించి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసాం. దిగంబరత్వం, భయం, ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకోవడం, మోసం, శాపము, వైరము, యుద్ధాలు, మనుషులు వర్గాలుగా విడిపోవడము, పుట్టుకు చావడం మనం చూస్తున్నాం. ప్రయాస, వేదన, తర్వాత ఆధిపత్య పోరు, నీ భర్త పైన నీకు వాంఛ కలిగిన మాట దగ్గర మనం చూసాం. భర్తని ఏలాలని భార్య ప్రయత్నం చేయడం, దేవుడు ఏ ఉద్దేశంతో కుటుంబ వ్యవస్థలో విధేయత అనే దాన్ని ఏర్పాటు చేశాడో దానికి ఎదురాడటం మనం చూస్తాం అన్నమాట. సో దుఃఖకరమైన జీవితం, దుఃఖం, మరణం, దేవుని సహవాసం నుండి వేరైపోవడం, దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడటం, ఇవన్నీ కూడా ఆదాము అవ్వల అవిధేయతకు, పాపానికి ఫలంగా పొందిన శిక్షా ఫలాలు. కేవలం ఒక్కటి, అవిధేయత. అయితే ఆదాము అవ్వలకే పరిమితం అయిపోయిందా? మరి ఏమైంది? ఆదికాండం 3వ అధ్యాయంలో అవిధేయత చూసాం, కానీ ఆదికాండం 4వ అధ్యాయంలో ద్వేషం, నరహత్య చూస్తాం. తర్వాత బహుభార్యత్వం, హింసని ఆదికాండం 4వ అధ్యాయం చివరిలో చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇట్ స్ప్రెడెడ్ అక్రాస్ ద గ్లోబ్. భూలోకమంతా హత్య, లైంగిక వికృతి, అహంకారం, హింసతో నిండిపోయినట్లుగా ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. సరే, దేవుడు జలప్రలయాన్ని తీసుకొచ్చాడు. జలప్రలయం ద్వారా జరిగింది ఏంటి? జలప్రలయం ద్వారా చివరికి 8 మంది ద్వారా తిరిగి ప్రారంభం అవుతా ఉన్న టైంలో జలప్రలయం పాపాన్ని తుడిచివేయలేదు, కానీ మానవుని భ్రష్టత్వాన్ని బహిర్గతం చేసింది. ఈవెన్ దో మ్యాన్ హ్యాడ్ ఎ న్యూ బిగినింగ్, ద కరప్టెడ్ నేచర్, ద డిప్రావ్డ్ ఆఫ్ హ్యుమానిటీ అనేది ఎక్స్పోజ్ అయిందని. అంటే మానవునిలో పతనమైన స్వభావం, మానవుని యొక్క భ్రష్ట స్వభావం అనేది బహిర్గతం అవుతా వచ్చింది. జలప్రలయం తర్వాత ఏం జరిగింది? వెరీ మూమెంట్ జరిగిన విషయం మనం చూస్తున్నాం. మనుషులు ఎంతగా అంటే దేవుని స్థానాన్ని దోచుకోవాలని, దేవుని స్థానంలో మనం ఉండాలి అనేటువంటి దురాభిలాషని మనం చూస్తాం. దాని తర్వాత ఇప్పటికీ నేటి తరం కూడా
ఆ ఆదాము అవ్వ మూలంగా వచ్చినటువంటి పాపానికి ఫలితంగా వాళ్ళకి వచ్చినటువంటి శిక్షా ఫలాలు ఏవైతున్నాయో అవి ఈ రోజు కూడా మనం చూస్తున్నాం కదా. మనం చూడలేదా? ఇక్కడ దిగంబరత్వం అంటే మనం నేకెడ్నెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం స్టడీ చేసాం, గుర్తుందా? వారి ఇరువురు భార్యాభర్తలే, కానీ వేరు వేరు దృక్పథాల్లో వేరు వేరు కోణాల్లో ఇప్పుడు ఒకరినొకరు ట్రీట్ చేస్తున్నారు. భయం లేదా? బ్లేమింగ్ ఏం లేదా ప్రపంచంలో? ఇప్పుడున్న తరంలో మోసము, శాపము, వైరాలు, యుద్ధాలు, కులాలు, మతాలు, వర్గాలుగా, వర్ణాలుగా విడిపోయి కొట్టుకు చావట్లేదా? ప్రయాస, వేదన లేదా? ఆధిపత్య పోరు లేదా కుటుంబాల్లో? దుఃఖకరమైన జీవితాలు, మరణం. ఇక్కడ మరణం అంటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భౌతికమైన మరణం, నిత్యమైనటువంటి మరణం. 2 కొని తెచ్చుకున్నాం. దేవుని సహవాసం నుంచి వేరైపోయాడు. దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాం. సో, ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇది ఎందుకు సార్వత్రికంగా మారిపోయిందనంటే, ఆదాము చూపినది ఒక అవిధేయత. కానీ దాని ఫలితం సమస్త మానవ జాతిపై ఎందుకు పడింది అనంటే, ఆదాము మానవ జాతి ప్రతినిధి అనే విషయాన్ని మనం డీటెయిల్‌గా స్టడీ చేసాం. సో, ఇప్పుడు ఆదాము పాపంతోటి మనకున్న సంబంధం ఏంటి? మూల పాపంతో మానవులందరికీ ఉన్న సంబంధం ఏంటనేది స్టడీ చేస్తున్నప్పుడు మనం చూసాం. ఆదాము నుంచి ఆదాములో ప్రతి ఒక్కరం ఉన్నాము. ఆదాము మన ఫెడరల్ హెడ్. ఆదాము మనకి ప్రతినిధిగా ఉన్నాడు. మనకు శిరస్సుగా ఉన్నాడు అనే విషయం మనం చూసాం. ఆదాము షేతు, ఆదాము ఎనోషు, ఆదాము దావీదు, ఆదాము నా తండ్రి, ఆదాము నేను. నాకు ఆదాముకి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. అందుకని ఇప్పుడు ఆదాము యొక్క పాపం మూలంగా నేను దోష స్థితిలో నిలబడ్డాను. నా నాయకుడు ఓడిపోయాడు. నా నాయకుడు పట్టబడ్డాడు. నా నాయకుడు ఓడిపోయాడు. ఇప్పుడు నేను కూడా అందులో భాగమయ్యాను. సో ఇది తరతరంలాగా కాకుండా ప్రతి వ్యక్తిగా నేరుగా ఆపాదించబడిన పాపం. ఆదాములో ఆపాదించబడిన పాపం. ఆదాము అవిధేయత మూలంగా మనందరం కూడా దోష స్థితిలో దేవుని ఎదుట నిలబడ్డాం. అదొకటి. దాని తర్వాత ఆదాము నుంచి షేతు, షేతు నుంచి ఎనోషు, ఎనోషు నుంచి తరతరాలు, తర్వాత నా తండ్రి నేను. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసాం. దేవుడు ఆదాముని తన పోలికలో తన స్వరూపంలో చేస్తే, అయితే ఇక్కడ ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆదాము ఇప్పుడు పతనమైన స్థితిలో ఉన్నప్పుడు, ఆ పతనావస్థలో ఉన్నటువంటి ఆదాము తన పోలికని, తన స్వరూపాన్ని తన వారసులకు అందించడం మనం చూస్తున్నాం. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ కేస్ ఆల్సో. మన విషయంలో కూడా జరిగింది అదే. తరం వెంబడి తరం పాప స్వభావం అనేది వ్యాప్తి చెందింది. పాపము ఏంటి అంటే, మానవునికి చెడిన స్వభావము తన తరాలకి మారుతూనే, అంటే సంక్రమిస్తూనే వచ్చింది. దీన్నే మనం ఏమని చదువుతున్నామనంటే ఇన్హెరిటెడ్ సిన్, సంక్రమించిన పాపం అనే మాటని మనం చూస్తా ఉన్నాం. సో ఆపాదించబడిన పాపము, సంక్రమించిన పాపము. సో ఒక్కసారి క్లియర్ గా మనం చూస్తే, ఆపాదించబడిన పాపము, సంక్రమించిన పాపము, వ్యక్తిగత పాపం. ఇంప్యూటెడ్ సిన్, ఇన్హెరిటెడ్ సిన్, పర్సనల్ సిన్. ఆపాదించబడిన పాపం, ఆదాము చేసిన ఒకే పాపం అతని శిరసత్వం ద్వారా, అతని ఫెడరల్ హెడ్షిప్ ద్వారా ప్రతి మానవునికి నేరుగా లెక్కించబడింది. ఆదాము నందు మనందరం దోషులుగా నిలబడ్డాం. మొన్న ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఇండియా గెలిచిందా, ఓడిపోయిందా? ఎవరున్నారా ఫాలో అయ్యారు? ఎవరైనా మ్యాచ్? ఇండియా గెలిచిందా, ఓడిపోయిందా? నేను ఏ మార్కులు ఇవ్వనులేండి ఎవరికి. సో ఇండియా ఓడిపోయింది. అంటే మనందరం ఓడిపోయాం. ఎట్లా ఓడిపోయామండి? మనం బ్యాట్ పట్టుకోలేదు, బాల్ వేయలేదు, ఏవేయలేదు. బట్ అవర్ రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు మన ప్రతినిధులు ఓడిపోయారు. మనందరం కూడా ఓడిన వాళ్ళుగానే ఉన్నామన్నమాట. సో అది మనం చూస్తాం. న్యాయస్థితికి సంబంధించి ఇది లీగల్ స్టాండింగ్. లీగల్ గా ఇప్పుడు నేను వెళ్ళి చెప్పగలిగిన విషయం ఏంటంటే, ఇండియన్స్ ఓడిపోయాము ఆ సౌత్ ఆఫ్రికా చేతిలో, మొన్న జింబాబ్వేలో గెలిచాము అనేది. ఆ నీలా షూర్ అమ్మా. అంటే మనం జస్ట్ ఒక ఓవరీకి వస్తున్నాము. జస్ట్ కపుల్ ఆఫ్ సెకండ్స్ లో నేను వస్తాను. ఐ విల్ టేక్ క్వశ్చన్స్, నో ప్రాబ్లం. సో ఆదామునందు మన స్థితిని దోషిగా చూపించేది ఏంటంటే ఇన్హెరిటెడ్ సిన్.
ఇంప్యూటెడ్ సిన్. తర్వాత న్యాయస్థితికి సంబంధించిన మనం చూస్తున్నాం. తర్వాత మన సమస్య మొదట మన ప్రవర్తన కాదు, మన ప్రతినిధి ఆదాం చేసిన పాపం అని మనం చూస్తున్నాము. పాప శిక్షలోకి వచ్చాం. పాపం ద్వారా విధించబడినటువంటి శిక్ష ఒక రకం చూస్తే మరణం అనేది అయితే ఉందో, మరణం ఎందుకు ప్రతి ఒక్కరికి సంక్రమిస్తుంది, ప్రతి ఒక్కరికి సంప్రాప్తించింది అని అంటే, కారణం ఏంటంటే ప్రాథమికంగా వ్యక్తిగత పాపం కంటే ముందుగా కూడా మనము ఆదామునందు దోష స్థితిలో ఉన్నాం కాబట్టి, దోష శిక్షలో ఉన్నాం కాబట్టి పాపము ఈవెన్ చిన్న పిల్లలకు అంటే మరణం అనేది చిన్న పిల్లలకు కూడా, ఎందుకు మరణం వెళ్తుంది చిన్నపిల్లలకు కూడా, వాళ్ళు వ్యక్తిగత పాపం అనేది తెలియదు కదా వాళ్ళకి. కారణం ఏంటి అని అంటే, రోమపత్రిక 5వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ధర్మశాస్త్రం రాకమునుపు కూడా మరి మరణం అనేది ఉంది కదా. రీజన్ ఏంటనంటే, ఆదామునందు దోషస్థితి ఆదామునందు దోషస్థితి మూలంగా మనం శిక్షకు పాత్రులమైతున్నాము అని చెప్తున్నాడు. తర్వాత సంక్రమించిన పాపం, ఆదాము పతనానంతరం వచ్చిన పాప స్వభావం తరం వెంబడి తరం తల్లిదండ్రుల ద్వారా మనకు సంక్రమించింది. పాపం చేయడాన్ని బట్టి కాదు, పాపులమై ఉన్నాం కాబట్టి మనం పాపం చేస్తాం. సో చెడ్డ ఫలములకు కారణం చెడ్డ చెట్టే అనే విషయము యేసుక్రీస్తు ప్రభువారు తన బోధలో, ఉపమానాల్లో భాగంగా, అలాగే కొండ మీద ప్రసంగంలో భాగంగా 7వ అధ్యాయంలో మాట్లాడిన మాటలు మనం లాస్ట్ వీక్ స్టడీ చేశాం. సో పాపం చేయకుండా సంక్రమించిన పాపం ఏంటంటే, పాపం చేయకుండా ఉండలేము. ఇప్పుడు వ్యక్తిగత పాపాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, మన పాప స్వభావం నుండి పుట్టి మన ఆలోచనలు, మాటలు, క్రియల ద్వారా వ్యక్తిగతంగా క్రియాపూర్వకమైనటువంటిగా మనం చూస్తా ఉన్నాము. ఒమిషను, కమిషను, తెలిసి చేయకుండా ఉన్నవి, చేయాల్సింది చేయకుండా మానేసినవి అన్నమాట. సో ఇవి అంటే చేయాల్సింది చేయకపోవడం, చేయకూడనిది చేయడం, ఈ రెండు కలిపి మనం చూస్తాం అన్నమాట. సో మనం చూస్తున్నప్పుడు పాప శిక్షలోకి వచ్చాము, పాపం చేయకుండా ఉండలేము, పాపం చేస్తాము. ఒక ఫేమస్ గా అంటే మనం ఒక ఒక అంటే ఎక్కువగా సంఘ చరిత్రలో అంటే మన పితరులుగా ఉన్నటువంటి వారందరూ ఒక మాట చెప్పవచ్చు ఏంటంటే, ఆదాములో మనం పాపం చేస్తాము, పాపం చేయకుండా ఉండలేము. ఆదాము మొదటి ఆదామునందు ఉన్నటువంటి మనము పాపం చేస్తాము, పాపం చేయకుండా ఉండలేము అనే విషయం మనకు తెలుసు. అయితే కడపటి ఆదాము అనేటువంటి క్రీస్తు యేసు ప్రభు వారు తీసుకొచ్చినటువంటి విమోచన ప్రణాళిక గురించి కూడా మనం స్టడీ చేసాం. సో మొదటి ఆదాము దిగంబరత్వము, భయము, ఒకరి మీద ఒకరు నేరారోపణ, మోసం, శాపం, వైరము లేదా యుద్ధము, ప్రయాస లేదా వేదన, ఆధిపత్య పోరు, దుఃఖకరమైన జీవితం, మరణం, దేవుని సహవాసం నుంచి వేరైపోవడం, దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టుకోవడం, ఇవన్నీ తీసుకొస్తే కడపటి ఆదాము మనకు రక్షణను, నీతి వస్త్రాలు, ధైర్యాన్ని, క్షమాపణ, ఏకత్వాన్ని, సత్యము, ఆశీర్వాదము, విశ్రాంతి, సమాధానము, స్వస్థత, విడుదల, సేవకత్వం, నాయకత్వం నేర్పినాడు ప్రభువారు. అక్కడేమో ఆధిపత్య పోరు అనేది పరిచయం అయితే, తర్వాత ఆనందాన్ని ఇచ్చినాడు. శ్రమలు, ఆత్మజాలని ఆనందం, మరణం కూడా ఏడిపించలేనటువంటి ఆనందం, తర్వాత నిత్య జీవం, దేవునితో సహవాసం, దేవుని స్వభావంలో పాలి భాగస్తులు అవటం. సో ఇవన్నీ కడపటి ఆదామైన క్రీస్తు యేసు ప్రభువారు తన శిలువ బలియాగం, ప్రాయచిత్తం ద్వారా మనందరికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. దీని తర్వాత చూసాం ఏంటంటే, క్రైస్తవ సంఘ చరిత్రలో మూల పాపాన్ని గురించినటువంటి బోధన మనం చూసాం. సో దాన్ని సమ్మరైజ్డ్గా చెప్పాలంటే, అపోస్తలు మొదలుకొని తదుపరి సంఘ పితరుల నుండి నేటి వరకు ఎస్పెషల్లీ ఇవాంజలికల్స్ సువార్త సత్యాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ క్రైస్తవ విశ్వాసంలో భాగంగా మూలపాప బోధన అంటే ఆపాదించబడిన పాపం, సంక్రమించిన పాపం, వ్యక్తిగత పాపం అనేది అంగీకరించడం జరిగింది. అంగీకరించని గుంపులని దుర్బోధకులుగా పరిగణించడం జరిగింది అన్నమాట. సో ఇది బైబిల్ బోధ మనం చూస్తూ వచ్చాం. లాస్ట్ 2 సెషన్స్ అండ్ ఈ సెషన్ లో ఆఫ్ ద పార్ట్ మనం ఇది చూస్తూ వస్తున్నాం. ప్రపంచ దృక్పథాలు ఏంటి పాపాన్ని గురించి అనేది మనం చూస్తాము. సో కొంచెం కేర్ఫుల్ గా స్టడీ చేసిన తర్వాత ప్రజెంట్ చేస్తున్నాము. అండ్ ఇది చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి సెన్సిటివ్ పాయింట్స్ అన్నమాట. సో మనం ఇప్పుడు వాటిని డీల్ చేస్తున్నప్పుడు మనకి పేషెన్స్ ఉండాలి. రెండోది విచక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని గైడెన్స్, దేవుని యొక్క విజ్డమ్ చాలా ప్రాముఖ్యం అన్నమాట. సో మనం ఈ పాయింట్స్ తెలుసుకొని వెళ్ళిపోయి మన ఫ్రెండ్స్ అందరి మీద దాడి చేయాలని కాదు. అసలు వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళతోటి పాపాన్ని గురించి మాట్లాడాలన్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటనేది మనకు తెలియకపోతే, వాళ్ళు అసలు ఏం నమ్ముతారో మనకు తెలియకపోతే మనము ఏమి మాట్లాడడానికి కూడా ఉండదన్నమాట. సో లెట్స్ స్టార్ట్. సో మనము
పాపాన్ని గురించి ప్రపంచ దృక్పథాల్లో ఫస్ట్ ఇస్లాం యొక్క దృక్పథం ఏంటి అనేదాన్ని మనం చూస్తాం. సో ఇస్లాంలో ఫిత్రా అనేది ఉంటుంది. ఫిత్రా అనేది నమ్ముతుంది అంటే జన్మతః స్వచ్ఛత. అంటే ఇస్లాం ప్రకారం ప్రతి మనిషి పుట్టుకతోనే పవిత్రుడు, పాపరహితుడు, దేవునికి విధేయంగా ఉండే స్వభావంతో పుడతాడు అని చెప్పబడింది. సో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మూల పాపం కానీ సంక్రమించబడిన పాపం కానీ ఇస్లాం పూర్తిగా నిరాకరిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఈ అసలు పాపం ఎట్లా ఎట్లా మరి ఆరిజినేట్ అయింది? అసలు ఏం చెప్తుంది ఇస్లాం అని అంటే వ్యక్తిగత పాపం మాత్రమే అంగీకరిస్తుంది. వ్యక్తిగత పాపం మాత్రమే అంగీకరిస్తుంది. సో ఆదాం విషయమై ఇస్లాం బోధ ఏంటంటే ఆదాం పాపం చేశాడు, కానీ వెంటనే పశ్చాత్తాపం చేశాడు లేదా ప్రాయశ్చిత్తం చేశాడు. దాని మూలంగా అల్లా క్షమించాడు. సూరా 2:37. గుడ్ థింగ్ ఏంటంటే నా రూమ్మేట్ నేను పిహెచ్డి చదువుతున్నప్పుడు తను నేను కలిసి కొంతవరకు ఖురాన్ స్టడీ చేయడానికి తను యాక్చువల్గా ఇస్లాం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు. తను ఒక మంచి వన్ ఆఫ్ మై బెస్ట్ ఇస్లామిక్ ఫ్రెండ్స్. సో తనతోటి కలిసి స్టడీ చేయడానికి నాకు అవకాశం దొరికింది. అప్పుడు నేను కొన్ని విషయాలు స్టడీ చేశాను. సో సూరా 2:37లో ఆదాము తన ప్రభువు నుండి కొన్ని మాటలు పొందాడు, ఆయన అతన్ని క్షమించాడు. ఇంతకీ ఇక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారా? ఇక్కడ జరిగింది ఏంటంటే సృష్టిని చేశాడు. అంటే అల్లా భూమిలో ఉన్నదంతా మనుషుల కోసం సృష్టించి ఆకాశాన్ని 7 భాగాలుగా ఏర్పాటు చేశాడు. అంటే 7 ఆకాశాలు ఏర్పాటు చేశాడు. ఈ 7 ఆకాశాలని చేసిన తర్వాత అల్లా ఏం చెప్పాడంటే దూతలకి, నేను భూమిలో ఒక ఖలీఫా లేదా ప్రతినిధిని నియమించబోతున్నానని సూరా 2:30లో అన్నాడు. 2:30లో అన్న తర్వాత దూతలు ఏమన్నారనంటే, ఇక్కడ కలహం రక్తపాతం చేసేవాడిని నియమిస్తావా? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కలహం రక్తపాతం చేసేవాడిని నియమిస్తావా అని ప్రశ్నిస్తే అల్లా మీకు తెలియని విషయం నాకు తెలుసు అన్నాడు. సూరా 2:30లో రాశాడు ఇది. తర్వాత రెండో సూరా 31-33లో చూస్తున్నప్పుడు ఏమన్నాడంటే అల్లా ఆదాముకు పేర్లన్నిటినీ నేర్పించేసి వాటిని దూతలకు తెలియజేయమని చెప్పాడు. ఆదాం చెప్పినప్పుడు దూతలు తమ జ్ఞానం దేవుడిచ్చింది అని అంగీకరించి చాలా ప్రీజ్ చేశారనమాట. అప్పుడు అల్లా దూతలకు ఏం చెప్పినాడు అని అంటే ఆదాముకి సాష్టాంగం చేయండి, ఆదాముకి నమస్కరించండి అని ఆజ్ఞాపించాడు. అందరూ చేశారు, కానీ ఇబ్లీస్ లేదా సైతాన్ అహంకరించి నిరాకరించాడు అనమాట. సో అతడు అవిశ్వాసుల్లో ఒకడయ్యాడు. సో అక్కడ దాకా జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే అందువల్ల అంటే ఆ తర్వాత ఏం జరిగిందని అంటే అల్లా ఆదాము అతని భార్యకి ఏం చెప్పాడంటే తోటలో నివాసం చేయండి, ఇష్టం వచ్చినట్లు ఏదైనా తినండి, కానీ ఈ చెట్టు దగ్గరికి రావద్దు, లేదంటే తప్పు చేసిన వారు అవుతారని చెప్పి సూరా 2:35లో రాశాడు. సైతాన్ వారిని జారిపడేలా చేసి అంటే తప్పిపోయేలా చేసి వారు ఉన్న స్థితి లేదా ఆశీర్వాదం నుండి బయటకు తోసివేశాడు. 2:36 అన్న ఎక్కడ చదివావన్నా ఈ ఖురాన్ అంటే మీరు ఈ వెబ్సైట్ లో ఇంగ్లీష్ వర్షన్ చదవచ్చు. ఇక్కడ రాశాను కదా క్లియర్ ఖురాన్ అని, అక్కడ నుంచి చదవచ్చు మీరు. దాని తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే సైతాన్ వారిని జారిపడేలా చేసి వారు ఉన్న స్థితిని లేదా ఆశీర్వాదం నుంచి బయటకు తోసివేశాడు. అప్పుడు అల్లా ఏమన్నాడంటే మీరు భూమికి దిగిపోండి. అంటే ఇప్పుడు ఎక్కడున్నారు? ఆకాశంలో ఉన్నారు. 7 ఆకాశాల్లో ఏ ఆకాశంలో ఉన్నారో మనకు తెలియదు. ఈవెన్ ముస్లిం స్కాలర్స్ ఆల్సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిబేట్. నేను ఇక్కడ నా స్టూడెంట్స్ కొంతమంది చాలా స్టాంచ్ ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే చాలా డిబేట్స్ ఉన్నాయి. సో అల్లా వారితో ఏమన్నాడు అంటే మీరు భూమికి దిగిపోండి, ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి. మీరు ఒకరికొకరు శత్రువులుగా ఉంటారు, భూమిలో కొంతకాలం నివాసము ఆనందం ఉంటుందని చెప్పాడు 2:36లో. అప్పుడు 2:37లో ఏం చెప్తున్నాడంటే తర్వాత ఆదాము తన ప్రభువు నుంచి కొన్ని వాక్యాలు స్వీకరించాడు, అల్లా అతనిపై కరుణ చూపి క్షమించాడు. అల్లా మళ్ళీ మీరు దిగండి, మీరు అందరూ దిగండి, నా నుండి మార్గదర్శకం వచ్చినప్పుడు దాన్ని అనుసరించే వారికి భయమో దుఃఖమో ఉండదు అన్నాడు 2:37లో. 2:39లో అవిశ్వాసం ద్వారా అలాగే సంకేతాలను, సూచనలను, మార్గదర్శకాన్ని తిరస్కరించేవారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారని హెచ్చరించాడు. సో ఒక మాటలో చెప్పాలంటే
ఆదాము అవల్ని ఖురాన్ ప్రకారము లేకపోతే ఇస్లాం దృక్పథంలో ఆకాశంలో వాళ్ళు 7 ఆకాశాల్లో ఒక ఆకాశంలో వాళ్ళు ఉన్నారు. పాపం మూలంగా జరిగింది ఏంటంటే ఆ ఆకాశం నుంచి త్రోసివేయబడి భూమి మీదకి దిగిపోయారు. ఇది ఇది క్లియర్ కట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వద్దాం. అందువల్ల ఆదాము, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇస్లాంలో పూర్తిగా ఏంటంటే ఆదాం పాపం అనేది వ్యక్తిగతమే. మనుషులందరూ పవిత్రులుగా జన్మించారు. మనుషులందరూ పుట్టుకతోనే పవిత్రులు, పాపరహితులు, దేవునికి విధేయులుగా ఉండే స్వభావంతో పుట్టారు అని చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే ఆదాం పాపం వారసత్వంగా బదలాయింపబడలేదు. ఆదాం పతనం అనేది వ్యక్తిగత సంఘటన, మానవ జాతిపై శాశ్వత ప్రభావం లేదని ఇస్లాం చెప్తుంది. అంతేకాదు, సురా 6:164, సురా 17:15లో ఇస్లాం ఆధారంగా ఎవరి పాపానికి వారే బాధ్యులని నమ్ముతుంది. అంతేకాకుండా నేను ఇందాక చెప్పిందే మళ్ళీ ఒకసారి సమరైజ్ చేస్తాను. వ్యక్తిగత పాపం అనేది పర్సనల్ సిన్ మాత్రం ఇస్లాం బోధిస్తుంది. పాపం ఎలా వస్తుంది? మనిషి సరైనది తెలుసుకొని నా తదుపరి తప్పు చేస్తే అప్పుడు మాత్రమే పాపి. మీరు అబద్ధాలు, దొంగతనాలు వీటన్నిటికంటే కూడా ఎక్కువ ఎంపసిస్ ఏముంటదంటే నువ్వు రోజుకి ఈ టైం టు టైం నువ్వు ప్రేయర్ చేయట్లేదు, అది పెద్ద పాపం అక్కడ. ఇవన్నీ చిన్నవే అని నేను అనట్లేదు, కానీ బట్ నేను ఏమంటున్నా టైం టు టైం నీకు ప్రేయర్ చేయాలని తెలిసింది, నువ్వు చేయట్లేదు. ఉం? నువ్వు పలానా ధర్మ కార్యాలు చేయాలని పలానా సీజన్ లో నీకు తెలిసింది, నువ్వు చేయట్లేదు, అది పాపం. సో సో పాపం ఎలా వస్తుంది అంటే మనిషి సరైనది తెలుసుకున్న తదుపరి తప్పులు చేస్తే అప్పుడు మాత్రమే పాపి అని చెప్తుంది. సురా 91:7-8 వచ్చి నేను ఇవి చదివిన తర్వాతే ఇక్కడ పెట్టాను. సో కాబట్టి ఇస్లాం ప్రకారం పాపం ఎంపిక ఫలితమే కానీ స్వభావ లోపం కాదు. పుట్టుక నుండే దేవునికి విధేయత సాధ్యమే అని బోధిస్తుంది. సరే, దీని సంగతి బాగానే ఉంది. కొంచెం ముందుకెళ్దాం. కొంచెం ముందుకెళ్తే ఖురాన్ ప్రకారం సృష్టి ఎలా జరిగింది అంటే సృష్టి గురించి సురా 2లో రాయబడింది. సురా 2 సృష్టి క్రమం గురించి సురా 2:29-34 వచనాల్లో, పతనం గురించి సురా 35 నుంచి రెండవ సురా 35-36, పశ్చాత్తాపం అలాగే మార్గదర్శకత్వం గురించి 2వ సూర 37-39 వచనాల్లో మనం చూస్తాం. నేను మరలా ఒకసారి రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించు. అల్లా భూమిలో ఉన్నదంతా మనుషుల కోసం సృష్టించి ఆకాశాన్ని 7 ఆకాశాలుగా ఏర్పాటు చేశాడు. దాని ఏమిటంటే అల్ జన్నా, జన్నా. అల్లా దూతలకు భూమిలో ఒక ఖలీఫా లేదా ప్రతినిధి నియమించబోతున్నా అని చెప్పాడు. దూతల ప్రశ్నకు మీకు తెలియంది నాకు తెలుసని సమాధానం ఇచ్చాడు. అల్లా ఆదాముకు పేర్లన్నింటినీ నేర్పి దూతల ముందు అతని జ్ఞానాన్ని ప్రదర్శించాడు. దూతల ఆదాముకు సాష్టంగం చేయమని ఆజ్ఞాపించగా అందరు చేశారు. ఇబ్లీస్ మాత్రం ఆకరించి నిరాకరించాడు. ఆదాము అవ్వలను తోటలో నివసించమని అనుమతించి ఒక చెట్టు ఫలాన్ని తినవద్దన్నాడు. సైతాన్ ప్రలోభంతో వారు తప్పు చేసి తమ ఉన్నత స్థితి నుండి బయటకు తోసివేయబడ్డారు. ఇప్పుడు భూమికి దిగాలని ఆజ్ఞ వచ్చింది. ఆదాం పశ్చాత్తాపం చేయగా అల్లా క్షమించాడు. అల్లా మార్గదర్శనం ఇస్తానని, దాన్ని అనుసరించే వారికి భయము దుఃఖము ఉండదని ప్రకటించాడు. తిరస్కరించే వారికి శిక్షని హెచ్చరించాడు. ఇది ఇంకొకసారి సమ్మరైజ్ చేసి చెప్తున్నాను. చాలా మంది ఫస్ట్ టైం వినుంటారు. సో ఈ 2 టైమ్స్ మనం డిస్కస్ చేసింది కూడా ఈ క్రియేషన్ స్టోరీ గురించే. ఇప్పుడు ఇప్పుడు ఆదాము పాపంలో పాలిభాగస్తులు కాదు మనుషులని ఒకవేళ ఇస్లాం దృక్పథం నమ్ముతుంటే, ఇస్లాం దృక్పథంలో ఉన్నటువంటి ఈ ఫిత్ర ఏదైతుందో పాప రాహిత్యం గురించి చెప్తున్నటువంటి ఇది పరిష్కరించాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఒకటి, ఖురాన్ ప్రకారం ఆదాం చేసిన పాపానికి మిగతా మనుషులకి ఏ విధమైన వారసత్వ సంబంధం లేకపోతే మానవ జాతి అంతా ఎందుకు భూమి మీద నివసించాల్సిన స్థితిలో ఉంది? 7 ఆకాశాల్లో వాళ్ళు ఉన్నారు కదా. కానీ అంటే ఒకవేళ ఆదాము అవ్వలకు మాత్రమే పరిమితం అయితే ఆ పాపం అనేది ఆదాము అవ్వలు మాత్రమే భూమి మీద ఉండాలి. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? ఆకాశంలోనే ఉండాలి. అంటే మనకి ఇది లాజికల్ అనిపించకూడదు. బట్ మానవ జాతి అంతా ఎందుకు భూమి మీద నివసించాల్సి వచ్చింది? నా పాపానికి, అంటే నాకు ఆదాము పాపంలో ఆదాము తోటి సంబంధం లేకపోతే. కొంతమంది ఏమంటారంటే యాక్చువల్గా ఆదాము అవ్వలు చివరి ఆకాశంలో ఉన్నారు, ఆ చివరి ఆకాశాన్ని తోట లేదా మామూలు భూమి అంటున్నారు అన్నారు. బట్ దేర్ వాజ్ నో క్లియర్ ప్రూఫ్ ఫ్రమ్ ఎనీవేర్ అక్రాస్ ఆల్ ద బుక్స్ రిలేటెడ్ టు ఇస్లాంలో ఏంటంటే ఖురాన్ ఒక పక్కన, తర్వాత హిస్టరీ అంతా ఒక వేరే గ్రంథంలో ఉంటుంది, అల్ బుఖారి, ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. సో వేరు ఉంటాయి అన్నమాట. సో ఇట్లా చాలా చాలా వేరుగా ఉంటాయి. ఇక్కడ వీటిలో ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడలేదు.
సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఫిత్రా ప్రకారం మనిషి సహజంగా పాపరహితుడిగా పుడతాడంటే సైతానుకు లోబడే ప్రవృత్తి మానవులందరిలో ఎందుకు సార్వత్రికమైంది? తర్వాత, ఖురాన్ ప్రకారం భూమి తాత్కాలిక నివాసం మరియు పరీక్షా స్థలం అయితే ఆదామవ్వలకు మాత్రమే ఇది పరీక్షా స్థలం అవ్వకపోతే వాళ్ళకి మార్గదర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళు మరలా మామూలుగా మారిపోతారు అనుకుంటున్నప్పుడు ఈ పరీక్ష పాపానికి సంబంధం లేని ఆదాము తర్వాత ఉన్న మనందరికీ ఎందుకు? కదా. తర్వాత ఆదాము పతనంతో సంబంధం లేనట్లయితే మరణము, శ్రమ, వ్యాధులు, కలహం, రక్తపాతం ముందుగానే దూతలు ఎందుకు ఊహించారు? ఏమన్నాడు ఇక్కడ 2:30లో, సూరా 2:30లో ఏమన్నాడు తెలుసా? అల్లా దూతలకు నేను భూమిలో ఒక ఖలీఫా లేదా ప్రతినిధిని నియమించబోతున్నానని అన్నాడు. దానికి స్పందనగా దూతలు, ఇక్కడ కలహం, రక్తపాతం చేసేవాడిని నియమిస్తావా? అంటే కలహం, రక్తపాతం చేసేవాడిని నియమిస్తావా అని ప్రశ్నించగా అల్లా మీకు ఏమీ తెలియని విషయం నాకు తెలుసు అన్నాడు 2:30లో. అంటే ఆదాము పతనంతో సంబంధం లేకపోతే మరణము, శ్రమ, వ్యాధులు, రక్తపాతం, కలహం ఇవన్నీ మానవ జాతి అంతటి ఎందుకు విస్తరించున్నాయని చెప్పి దూతలు ఊహించగలిగారు. సో ఈ సార్వత్రికమైన పతనానికి మూలం ఈ రోజు ఎందుకు రక్తపాతం, శ్రమ, వ్యాధులు, కలహం ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఆడమ్ అండ్ ఈవ్. తర్వాత, ఫిత్రా అనేది శుద్ధమైన స్వభావం అయితే మానవుడు మళ్ళీ మళ్ళీ మార్గదర్శనం అవసరమైన వాడిగా ఎందుకు వర్ణించబడుతున్నాడు? అంటే ప్రతి మానవుడు పాపరహితుడిగా పుడుతుంటే సారికి ఎందుకు మార్గదర్శనం అనేది, ప్రాఫిట్స్ ఎందుకు పంపిస్తా ఉన్నాడు జనాలందరి దగ్గరికి అనేది క్వశ్చన్. ఒకవేళ సహజంగా శుద్ధుడైతే నిరంతర మార్గదర్శనం ఎందుకు? ఈ కెన్ అంటే తనంతట తాను తెలుసుకోగలదు కదా, తనంతట తాను ముందుకొచ్చి విధేయత చూపించగలదు కదా. సో ఇస్లాం చెప్తుంది ఏంటంటే మానవుడు పాపరహితుడు, మానవుడు స్వతహాగా దేవునికి విధేయత చూపగలిగిన వాడు అంటున్నప్పుడు అసలు ఇప్పుడు మానవులందరూ అంటే ఆదామవ్వల సంగతి ఏదో అయిపోయింది, కానీ మిగిలిన వాళ్ళందరూ పాపరహితులే కదా, మరి ఎందుకు వాళ్ళకి మార్గదర్శనం అవసరం? డైరెక్ట్ గా వాళ్ళు విధేయత చూపించగలరు కదా. ఎస్. నెక్స్ట్, ఖురాన్ ప్రకారం ఆదాం పాపం క్షమించబడిందంటే ఆ పాపానికి సంబంధించిన పరిణామాలు ఎందుకు తొలగించబడలేదు? క్షమించబడిన పాపానికి కొనసాగుతున్న శిక్ష ఎందుకు అని మనం చూస్తాం. సో ఈ అంటే ప్రాథమికంగా ఈ వరల్డ్ వ్యూస్ లో ప్రజెంట్ చేస్తా ఉన్నప్పుడు నేను చాలా క్లియర్ కట్ గా చెప్తుంది ఏంటంటే, పిత్ర అనేది ఉంటే ఈ కాన్సిక్వెన్సెస్ కి వీటికి పరిష్కారాలు ఎక్కడ ఉన్నాయి? సో మీరు ఒక బుక్ చదివే ఉంటారు, జిహాద్ నుండి జీసస్ నొద్దుకని. ఆ బుక్ చదువుతున్నప్పుడు నాకు ఫస్ట్ టైం అర్థమైంది, ఓహో పిత్ర అనేది ఉంటది. కానీ ఆ బుక్ లో ఆయన చాలా క్లియర్ గా ఎంఫసైజ్ చేస్తా వచ్చాడు, ఈ డిస్ప్రూవ్డ్ ఇట్. పిత్ర అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు, అసలు ఎందుకు అసలు కరెక్ట్ కాదు అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. సో మనము చూస్తా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు బైబిల్ యొక్క దృక్పథం లేకపోతే క్రైస్తవ విశ్వాస దృక్పథం, ఇస్లాం దృక్పథం పక్కన పెడితే ఇస్లాం ఏమంటదంటే నువ్వు విధేయత చూపగలిగిన వాడివి, విధేయత చూపించు అని అంటది. బైబిల్ ఏమంటదంటే, దేవుని వాక్య సత్యం ఏమంటదంటే నీవు పతనమై ఉన్నావు, నీవు సిలువను యొద్దకొచ్చి నిన్ను నువ్వు అప్పగించుకో అని చెప్తా. సబ్మిట్ యువర్ సెల్ఫ్ అంటు ద లార్డ్. ప్రభు దగ్గరికి వచ్చి ఓ ప్రభా నేను వట్టి వాడను, నేను వట్టి దాన్ని, నిష్ప్రయోజకురాలని, పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్నాను, నీ శిలువ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నన్ను బ్రతికించవా, నన్ను నీ బిడ్డగా చేసుకోవా. వీఆర్ గోయింగ్ టు సీ దట్ కాంట్రాస్ట్ సూన్ ఆఫ్టర్ దట్. సో నెక్స్ట్ దృక్పథం గురించి మనం చూద్దాం. సో ఫార్ దిస్ ఇస్ అబౌట్ ఇస్లామిక్ వరల్డ్ వ్యూ. దాని తర్వాత హైందవ మతం గురించి మనం చూస్తున్నాం, లేకపోతే హైందవ దృక్పథం. హిందూ తాత్విక సాంప్రదాయాల్లో వేదాలు కానీ సాంఖ్య కానీ యోగా కానీ మొదలైనవి పాపం అనే పదం బైబిల్లో వాడబడినటువంటి భావనలో వాడబడదు. దీని ప్రాథమికంగా ఏంటంటే 3 ప్రధానమైన అంశాలు కనబడతాయి. ఒకటి ఏంటంటే ఆత్మ స్వభావం. ఆత్మ మౌలికంగా పవిత్రమైనదని నమ్ముతారు, అది బ్రహ్మతో ఐక్యమైనది.
అద్వైత వేదాంత దృష్టి అంటారు. సమస్య ఆత్మలో కాదు, అవగాహనలో. ఆత్మ పర్ఫెక్ట్, పవిత్రమైనది. మనిషి మౌలికంగా పాపి కాదు అని చెప్తారు. రెండోది, పాపం అంటే ఏంటంటే పాపం అంటే కర్మఫలం అని చెప్తున్నాయి. పాపం అనేది దేవునికి వ్యతిరేకమైన నైతిక తిరుగుబాటు కాదు, చట్టపరమైన దోషం కాదు. అది కేవలం కర్మఫలం, కాజ్ ఎఫెక్ట్ చట్టం అంటారు అనమాట. ద లా ఆఫ్ కాజ్ ఎఫెక్ట్. సో కర్మ భావన అంటే ప్రతి క్రియ, లేకపోతే ప్రతి పని, ప్రతి చర్య ఒక ఫలితాన్ని ఉత్పత్తి చేస్తుంది. పుణ్యం అంటే మంచి ఫలం, చెడు చెడు అంటే పాప ఫలితం అని నమ్ముతారు. నెగిటివ్ కర్మ అంటారు. ఇది ఈ జన్మలో కానీ పూర్వ జన్మలో కానీ ఫలిస్తుంది. పాపం అంటే నైతిక అపరాధం కాదు, కేవలం కర్మ చక్రంలో ఈ పుట్టు పూర్వోత్తరాలు ఈ చక్రంలో ఏదైతే ఉందో అదొక ప్రతిఫలం అని నమ్ముతారండి. అసలు పాపం యొక్క సమస్య ఏంటండి? ఈ సమస్య యొక్క మూలం ఏంటండి? నేను ఎందుకు పాపం చేస్తున్నానండి, లేకపోతే నేను ఎందుకు తప్పు చేస్తున్నానండి అని అంటే, హైందవ దృక్పథం ఏంటంటే, పాప సమస్య యొక్క మూలం ఏంటో తెలుసా అండి మీకు? అజ్ఞానం, అవిద్య అంటారు. మనిషి తన అసలు స్వరూపాన్ని తెలియక, మనిషికి తన అసలు స్వరూపం తెలియక శరీరంతో ఐక్యత భావిస్తాడు, కోరికలకు బందీ అయిపోతాడు, కర్మచక్రంలో చిక్కుకుంటాడు. సో ఎప్పుడైతే మనిషి జ్ఞానాన్ని సంపాదిస్తాడో, ఎప్పుడైతే ఆ మనిషి తను ఒక ఆత్మ, ఒక జీవిని, ఒక ఆత్మని, నాకు ఇవన్నీ కాదు అని ఒక జ్ఞాన దశలోకి వస్తాడో, అప్పుడు మనిషి దీంట్లోంచి బయటపడతాడంటాడు. లేకపోతే ఏం జరుగుద్దంటే, శరీరం, ఇదే శరీరము శాశ్వతం అనుకుంటాడు, ఈ కోరికలకు బందీ అయిపోతాడు, ఈ కర్మ చక్రంలో చిక్కుపోయి ఇక జన్మ జన్మలు ఇంకేం లేదు, రొటేషన్ లూప్ లో పడిపోతాడు అన్నమాట. సో ఇది మనం చూస్తాం. కొంచెం ముందుకెళ్తే, హైందవ దృక్పథంలో బాధలు, దుఃఖం, పునర్జన్మ ఇవి పాపానికి శిక్షలు కాదు, కర్మచక్ర ఫలితాలు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే, దేవుని న్యాయము, తీర్పు అనే భావన లేదు. అలాగే చట్టబద్ధమైన అపరాధము, క్షమాపణ అలాంటి ఏమి లేవు. అలాంటి ఏమి లేవు. అయితే పరిష్కారం ఏంటండి అని అంటే, సాల్వేషన్ ఆర్ మోక్ష. వీళ్ళకి మాట్లాడితే, మోక్షం అంటే పునర్జన్మ చక్రం నుండి విముక్తి, తన ఆత్మను, లేకపోతే ఆత్మ తన అసలు ఐక్యతను గ్రహించడం, పరమాత్మలో కలిసిపోవటం, అలా మాట్లాడతారన్నమాట. ఎనిహిలేషన్. ఏమిటి మార్గాలు? కర్మ మార్గం, క్రియల ద్వారా ధర్మబద్ధంగా జీవించటం. జ్ఞాన మార్గం, తాత్విక అవగాహన. భక్తి మార్గం, భగవంతుని ఆరాధించటం. యోగా మార్గం, సాధన లేదా నియంత్రణ. నేను వ్యక్తిగతంగా ఉత్తరాఖండ్లో కొన్ని యోగా శాలలు, కొన్ని మఠాలు, ఆ, ఆ, కొన్ని చోట్ల కొన్నిసార్లు వీక్స్ నేను స్టే చేసి నేను నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ, సో ఇదంతా ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకోవటం ద్వారా ఈ జన్మ చక్రంలో నుంచి బయటపడి ఐక్యతలోకి వెళ్తాం. అంటే కర్మ మార్గం, క్రియలు చేయడం ద్వారా, జ్ఞాన మార్గం, కొంతమంది జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, భక్తి మార్గం, యోగా మార్గం, ఇవన్నీ. ఇంతకీ ఈ ఈ చక్రం నుంచి ఎప్పుడు విడుదల కలుగుతుంది? జ్ఞానాన్ని సంపాదించుకొని సాధన చేయటం, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ సాధన చేస్తా ఉన్నాం. అదండి. సో ఈ పరిష్కారం గురించి మనం చూసాం. సో అసలు ఇక్కడ ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి? థియలాజికల్ లిమిటేషన్స్ ఏంటి? బేసిక్ ఇక్కడ ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే అండి, నైతిక దోషానికి అంటే నేను దోషం చేశాను, అది నా కర్మ ఫలితం అని మాట్లాడతాడు. నైతిక దోషానికి ఒక న్యాయ పరిష్కారం లేదు. అంటే చెడ్డ పని చేశాను కాబట్టి చెడ్డ ఫలితం వచ్చింది. కానీ ఈ నైతిక అపరాధం ఎక్కడ? నాకు క్షమాపణ ఎక్కడ? నా పాపాలకి క్షమాపణ ఎక్కడ? ఈ పాపానికి న్యాయపరంగా తీర్పు ఎక్కడ జరుగుతుంది? లేదన్నమాట. ఆ ప్రశ్నలకి సమాధానాలు లేవు. ఇంకోటి, ఇప్పుడు నేను వాస్తవంగా ఎవరు ఈ చెప్తున్నట్టు ఆత్మ మౌలికంగా పవిత్రమైంది అన్నాను కదా. ఇప్పుడు ఈ మౌలికంగా పవిత్రమైన ఆత్మకి పాపం లేదు, చెడుతనం ఎక్కడి నుంచి అంటుకుంది?
స్పష్టత లేదు. అసలు అజ్ఞానమే వీటన్నిటికి మూలం అని చెప్తున్నారు కదా, మరి అజ్ఞానం యొక్క మూలం ఎక్కడుంది? స్పష్టత ఏది? అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ పవిత్రమైతే, ఆత్మ పర్ఫెక్ట్ సోల్ గా ఉన్నది, తర్వాత ఇది అజ్ఞానమే మూలంగా పాపాన్ని సమస్య యొక్క మూలం అంటున్నప్పుడు, ఆ పవిత్రమైతే అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? రెండోది మీరు గుర్తుపెట్టుకోండి, మన భారతదేశం యొక్క మూలాల్లో మనం చూస్తున్నప్పుడు, మన ఊర్లలో గాని, మన చుట్టుపక్కల గాని, స్వామీజీలకి, బాబాలకి వీళ్ళందరికీ ఎందుకు అంత పరపతి అని అంటే, వారు జ్ఞాన సంబంధులు అని చెప్పి, వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళని చెప్పి, వాళ్ళకు విపరీతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకుందామని. కానీ ఆలోచించేయండి, అసలు ఆత్మ పవిత్రమైన అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకొకటి, అంటే ఏంటి మరి, నాకు ఇప్పుడు ఈ ఆత్మ అంటున్నావు, బ్రహ్మ అంటున్నావు, అంటే ఇవన్నీ అంటున్నావు, మరి నాకు దానికి సంబంధం ఏంటంటే, ఇది బైబిల్లో ఉన్నట్టు దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణ, ప్రాయశ్చిత్తం, న్యాయ జస్టిఫికేషన్, నీతి మంత్రులు తెచ్చబట్టం ఇలాంటివి మాట్లాడలేదు. ఇట్స్ ఆల్ బై సెల్ఫ్, స్వయం సాధనతో కూడినది. కృప అనేది ఇక్కడ కనపడదు మనకి. కృప అనేది కనపడదు. ఇదంతా కూడా స్వయం సాధనతోటి. నేర్చుకో, ఎంత కావాలంటే అంత నేర్చుకో, ఎప్పుడో ఒకసారి అయిపోతావు నువ్వు అని. సో మనకు అర్థమవుతుంది ఏంటంటే, కృప అనేది ఇక్కడ కనపడదు. దాని తర్వాత ఐదవ దృక్పథం చెప్పేది, నువ్వు మౌలికంగా దేవుడివి, నువ్వే దేవుడివి, ఆ విషయం తెలుసుకో. అది తెలుసుకోవడానికి నీకు జన్మ జన్మల టైం పట్టింది. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, నా ప్రియమైన తమ్ముళ్ళు చెల్లెళ్ళు, చేరొచ్చిన అందరికీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, నీవు నేను పాపులం, మనకు రక్షణ అవసరం. రక్షకుడైన క్రీస్తు ప్రభువారు కృపని, సత్యాన్ని ఆ శిలువ యందు డిమాన్స్ట్రేట్ చేశారు. దేవుడు అనాది కాలంలో కృప ద్వారా, విశ్వాసం ద్వారా కృప చేత మనుషుల్ని రక్షిస్తున్నాడు అనే సత్యం బైబిల్ చెప్తుంది. దాని తర్వాత మనం చూస్తే ఐదవ దృక్పథంలో, పాపం అంటే నైతిక నేరం కాదు, కర్మ ఫలితం. ఏంటి దాని మూలం? అజ్ఞానమే. కానీ దేవుని వాక్యం ప్రకారం అంటే పాపం అంటే ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా, దేవుని పరిశుద్ధతకి వ్యతిరేకంగా తిరుగుబాటు, దేవుని నైతిక నియమాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు. అది న్యాయపరమైన దోషం. మరేంటి సమాధానం అంటే, జ్ఞానాన్ని సంపాదించమని కాదు కానీ కృపని ఆశ్రయించడం, కృపయే పరిష్కారం అనే విషయం మనం ఇక్కడ వింటున్నాం. దాని తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే, నెక్స్ట్ నెక్స్ట్ సో నెక్స్ట్ మనము బుద్ధిజం గురించి వస్తాం. బుద్ధిజం ఏం చెప్తుందంటే, పాపం అంటే ఏంటండి అని అంటే, అజ్ఞానం, అవిద్య, కోరిక, తనహ తన వల్ల ఉత్పన్నమైనటువంటి చర్య అంట. అంటే బౌద్ధంలో స్పష్టంగా చెప్పాలి అని అంటే, పాపం అనే కాన్సెప్ట్ లేదండి. పాపం అనే కాన్సెప్ట్ లేదు. దేవుడు అంటే ఒక ఎటర్నల్ గాడ్ ఉన్నాడు, శాశ్వతుడు, నిత్యుడైన దేవుడు ఉన్నాడు అనే కాన్సెప్ట్ కూడా లేదు. ఇంకోటి, ఆత్మ శాశ్వతమైనది అనేది కూడా లేదు. ఇంకా అంటే మనం చూస్తా వచ్చినప్పుడు, దేవుని ఎదుట మనం తీర్పు లెక్క చెప్పాలి, ఇలాంటివి ఏమి ఉండవు అందులో. బేసిక్ గా బౌద్ధం ప్రకారం మనిషి శరీరం, రూప, భావాలు, వేదన్, సంజ్ఞ, సంకల్పాలు, చైతన్యాల కలయిక అని నమ్ముతారు. అయితే అయితే ఈ 5 స్కంధాలు ఏవైతే ఉన్నాయి, వీటిని స్కంధాలు అంటారు, అగ్రిగేట్స్. ఈ 5 స్కంధాలు, వీటి ఆధారంగా శాశ్వతమైన నేను అనేది లేదు, నిత్యమైన ఆత్మ లేదు. కాబట్టి శాశ్వతంగా అంటే శాశ్వతత్వము, నిత్యత్వము ఇలాంటి ఏమీ లేవన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే, అసలు ఆ కాన్సెప్టే చాలా వీక్ అని మాట్లాడతారు. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, అసలు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే, మరి ప్రధానమైన సమస్య ఏంటంటే దుఃఖం. దుఃఖం అన్నమాట. అంటే ప్రధానమైన, అంటే బౌద్ధంలో దాని ఎంఫసిస్ ఏంటంటే, మానవుడు దుఃఖంతో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, అదే ప్రధానమైన సమస్య మనిషికి అని చెప్తూ, బౌద్ధంలో సమస్య దేవునితోటి మనం బంధం పాడైపోయింది, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాము, దేవునికి తిరుగుబాటు చేస్తున్నాం, ఇది కాదు.
బౌద్ధంలో ప్రాముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే దుఃఖం. మానవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడు? మానవుడు ఎందుకు ఆ ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు, దుఃఖకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అనేదన్నమాట. సో దుఃఖానికి కారణం ఏం చెప్తాడంటే తృష్ణ, ఆసక్తి, అవిద్య. అంటే తన అటాచ్‌మెంట్ అండ్ ఇంకా తర్వాత మనం చూస్తే ఒక రకంగా చెప్పాలంటే అంటే లేమెన్ థింగ్స్ లాగా అజ్ఞానం. అంటే, అంటే సంబంధ బాంధవ్యాలు, అజ్ఞానం ఇవన్నీ కారణమండి దుఃఖానికి అని చెప్తాం. సో కీలకమైన వ్యత్యాసం ఏంటంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే పాపం వలన మానవుడు దుఃఖాన్ని రుచి చూశాడు. మీరు ఆలోచించండి. పాపానికి ముందు ఆదాము అవ్వలు జీవితాల్లో శాపం, దుఃఖం, వేదన, బాధ ఈ మాటలు ఎప్పుడైనా వినపడ్డాయా? నెవర్ ఎవర్. అయితే బౌద్ధంలో ఏంటంటే కోరిక మూలంగా దుఃఖం అన్నమాట. కోరికలు చంపుకుంటే దుఃఖాన్ని జయించవచ్చు. అదే పాపాన్ని జయించడం అంటాడన్నమాట. సో ఇప్పుడు పాపం లేదా తప్పు అంటే ఎలా అర్థం చేయబడుతుంది? బౌద్ధంలో ఏమంటారంటే దీన్ని అకుశల కర్మ, అన్‌హోల్‌సమ్ యాక్షన్ అనే భావన ఉంది. అంటే అది దేవుని చట్ట ఉల్లంఘన కాదు. న్యాయస్థాన తీర్పు కాదు. నైతిక అపరాధం కాదు. కేవలం ఒక సహజ కారణ ఫలిత చట్టం. ఎట్లా అంటే హత్య చేస్తే అది చెడు క్రియ కాబట్టి ఫలితం అనుభవించాలి. దీనికి దేవుని ఎదుటి న్యాయ తీర్పు, క్షమాపణ ఇలాంటివి ఏం లేవు. చేశావా ఫలితం అనుభవించు అంతే. ఇంక దాని మించి ఎక్కువ మాట్లాడొద్దు. అట్లా అన్నమాట. సరే కొంచెం ముందుకెళ్దాం. కొంచెం ముందుకెళ్తే ఇక్కడేంటంటే ఇక్కడ సమస్య అంటే ఇప్పుడు మరి అంటే నైతికమైనటువంటి అపరాధ సమస్య, మోరల్ గిల్ట్ అనే సమస్య ఉంది కదా! దీన్ని ఎట్లా చూడాలి మరి అనంటే బౌద్ధం ప్రకారం తప్పు లేదా పాపం అనేది అజ్ఞానం మూలంగా కలిగిన చర్య. దీని ఫలితంగా దేవునితో సంబంధం చెడదు. దేవునితో తీర్పు లేదు. అలాగే క్షమాపణ కూడా అవసరం లేదు. పరిష్కారం ఏంటి మరి అనంటే అష్టాంగ మార్గం అంటాడు. అష్టాంగ మార్గం అంటే ఒక 8 ఉంటాయన్నమాట. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్యం, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవిక, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. తర్వాత కోరికలను నిర్మూలించుకోవాలి, ధ్యానం చేయాలి, స్వీయ నియంత్రణ చేసుకోవాలి. అప్పుడే మనము ఈ ఈ యొక్క అంటే ఏదైతే మనం ఒక ఫలితాన్ని అనుభవిస్తున్నాం దాంట్లోంచి బయటికి రాగలం. దాంట్లోంచి బయటకొచ్చి మనము ఉన్నతమైన దాన్ని చేరుకోగలం అని చెప్తారండి. సో ప్రధానమైనటువంటి లిమిటేషన్స్ ఏంటి? ప్రైమ్ లిమిటేషన్స్ ఏంటంటే అసలు కోరిక, కోరిక అని చెప్తున్నారు కదా! ఒకసారి ఐఐటీలో ఒక ప్రొఫెసరు కోరిక లేదు అని, నాకు కోరికలేమీ లేకుండా ఉండాలని కోరుకోవడం కూడా ఒక కోరికే అన్నాడు. అంటే నాకు కోరికలేమీ వద్దు, నాకు కోరికలేమీ ఉండకూడదు అని కోరుకోవడం కూడా ఒక కోరికే. సో ఇట్ ఈస్ కాంట్రడిక్టింగ్ ద వెరీ కోర్. కోరిక యొక్క చారిత్రక మూలం లేదు ఇందులో. అసలు కోరిక ఎలా పుట్టిందండి? బౌద్ధం ప్రకారం దుఃఖం ఉంది, కోరిక ఉంది, అజ్ఞానం ఉంది. కానీ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? కోరిక మొదట ఎలా ప్రారంభమైంది? స్పష్టత లేదు. దాని తర్వాత నైతిక బాధ్యత ఎక్కడ? బౌద్ధంలో నేను తప్పు చేశాననే నైతిక దోష భావన దేవుని ఎదుట లేదు. నేను తప్పు చేశాను అనటం కంటే కూడా నేను ఇది అనుభవించాలి తప్పదు నాకు అనే భావనే ఉంటది. ఇంకోటి క్షమాపణ అనే కాన్సెప్ట్ లేదు అక్కడ. బౌద్ధం ప్రకారం నీవే సాధించాలి, నీవే కోరికలు నిర్మూలించు. ఇట్స్ ఆల్ ఆన్ యూ, యూ యూ యూ. నువ్వు మాత్రమే చేయగలవు అనేదన్నమాట. సో కొంచెం ముందుకెళ్తే మనం అంతిమ లక్ష్యం ఏంటి మరి? ఈ కోరికల్ని వీటన్నిటిని జయించినప్పుడు ఏంటంటే నిర్వాణం, అంటే కోరికల అంతం, దుఃఖానికి ముగింపు, పునర్జన్మ చక్రం నుంచి విముక్తి వస్తుంది. అంతేగాని ఇది అంతిమ లక్ష్యం. దేవునితో సంబంధం, క్షమాపణ, న్యాయస్థాపన ఇవేమి అసలు దేవునితో సంబంధమే లేదండి ఇందులో. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే బౌద్ధ ప్రకారం మనిషి పాపి కాదు, అతడు బాధపడుతున్నవాడు. అంటే మనిషి దుఃఖంలో ఉన్నాడు. ఆ దుఃఖానికి నిర్మూలన, ఆ దుఃఖానికి విరుగుడు ఏంటి అనంటే కోరికలను చంపుకోవడం అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుని వాక్యం చెప్పేది ఏంటి అనంటే మనిషి బాధపడుతున్నాడు మాత్రమే కాదు, మనిషి పాపి. దుఃఖానికి మూలం కేవలం కోరికలు మాత్రమే కాదు, పాపం ప్రధానమైన కారణమని
వాక్యం చెప్తుంది. సో బౌద్ధంలో మనిషి తనను తాను రక్షించుకోవాలి, కానీ బైబిల్ ప్రకారం మనిషి తనను తాను రక్షించుకోలేడు, రక్షకుడు అవసరం అనే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత మనము జైన జైన దృక్పథం గురించి మనం చూసినప్పుడు, హైందవ దృక్పథంలో ఉన్నటువంటి కర్మ నైతిక ఆధ్యాత్మిక చట్టం అయితే, జైనుల దృక్పథంలో ఏంటంటే కర్మ అంటే సూక్ష్మ పదార్థం, సబ్టల్ మెటీరియల్ సబ్స్టాన్స్ అంటాడు. అంటే జైన విశ్వాసం లేకపోతే జైన్స్ దృక్పథం ప్రకారం ఆత్మ శుద్ధమైనది, నిత్యమైనది, జ్ఞానమయమైనది అంటాడు, అనంతమైన శక్తి కలిగింది. ఆత్మకు సహజంగా పాప స్వభావం లేదు, నైతిక పతనం లేదు. సమస్య ఆత్మలో కాదు, ఆత్మకు అంటుకున్న క్రియల మూలంగా కలిగినటువంటి మలినం ఏదైతే ఉందో దాంట్లో ఉంది అంటాడు. అంటే నువ్వు మలినాన్ని కనుక విడిపించుకోగలిగితే చాలు అంటాడు. సో జైన కర్మ సిద్ధాంతం ఏంటంటే, ఆ అంటే జైన మతంలో కర్మ అనేది సూక్ష్మ పదార్థం అన్నమాట. అంటే మన ఆలోచనలు, మాటలు, క్రియలు సూక్ష్మ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. నెగిటివ్ థాట్స్ లోకి వెళ్ళారా, నెగిటివ్ థింగ్స్ బయటకు వస్తాయి, నెగిటివిటీ అంటుకుంటుంది మీకు. నెగిటివ్ మాటలు మాట్లాడినారా, నెగిటివిటీ అంటుకుంటుంది మీకు. ఆ లేకపోతే తప్పు క్రియలు చేశారా, తప్పు అంటుకుంటుంది మీకు. ఇట్లా అనమాట. అది ఆత్మకు అంటుకుంటుంది, ఆత్మను భారంగా చేస్తుంది, బంధిస్తుంది అని చెప్తాడు. సో ఇంతకీ పాపం అంటే ఏంటి వీళ్ళ భావనలో అంటే, జైన మతంలో పాపం అంటే కర్మ కలుషితం లేదా ఆత్మకు మలినం అంటాడు. ఇది పూర్వ జన్మల నుండి వస్తుంది, అలాగే ఈ జన్మలో పెరుగుతుంది అంటాడు. సో ప్రధానమైన సమస్య ఏంటంటే కర్మ బంధనం. అంటే ఈ బంధమే పునర్జన్మ కారణం, దుఃఖానికి మూలం, విముక్తికి అడ్డంకి. సో ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే, జైన మతంలో సృష్టికర్త లేదా దేవుడు అనే దృక్పథం లేనే లేదు. బుద్ధిజంలో కానీ జైనిజంలో కానీ పాపం అంటే దేవుని ఎదుట నేరం అనే భావన అసలు లేదు ఇందులో. సో దీన్ని కొంచెం మనం ముందుకెళ్తే దీనికి ఏంటి పరిష్కారం అంటే, సంపూర్ణ స్వయం కృషి. నీ చావు నువ్వు చావు. విముక్తి ఏంటి, ఆ మోక్ష లేదా కేవల జ్ఞాన. అంటే ఆత్మపై అంటుకున్న కర్మ పూర్తిగా తొలగిపోవటం. ఇందుకేంటి మార్గాలంటే కఠిన తపస్సులు చేయడం, అత్యంత అహింస, పురుగులకైనా హాని చేయరాదు, ఉపవాసాలు ఉండటం, ఇంద్రియ నియంత్రణ, స్వీయ శుద్ధి, అలాగే పూర్తిగా సెల్ఫ్ ఎఫర్ట్ ఆధారితం. పూర్తిగా ఒక వ్యక్తి చేసేటువంటి అంటే స్వీయ సంపూర్ణంగా స్వయం కేంద్రితమైంది అనమాట ఇదంతా కూడా. సో అంతిమ గమ్యం ఏంటంటే మోక్షం. అంటే పునర్జన్మ చక్రం ముగిసిపోయి ఆత్మ ఒంటరిగా ఉండటం, అలాగే పరమ శుద్ధ స్థితిలో ఉండటం. అంటే ఒక ఐసోలేటెడ్ స్థితిలోకి వెళ్ళిపోయి ఇంకా అలా నిశ్చలంగా అలా ఉండిపోతాడు అన్నమాట. దాని గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఏంటి సమస్యలు ఇక్కడ అంటే, మొదటిది ఏంటంటే నైతిక అపరాధం లేకపోవడం. అంటే నైతిక అపరాధం అనేది లేదు. రెండోది అసలు కర్మ ఎక్కడ మొదలైంది, అసలు అంటే ఆత్మ శుద్ధమైనది అన్నారు కదా, మరి మలినం ఎక్కడి నుంచి అంటుకుంది, ఎక్కడి నుండి వచ్చింది మలినం తెలియదు. అంటే మొదటి బంధనం అసలు ఎలా ఏర్పడింది అనేది కూడా తెలియదు. తర్వాత కృప లేకపోవడం. అంటే శుద్ధి అనేది పూర్తిగా స్వయం కేంద్రితమైంది అనమాట. ఇది ఒక వ్యక్తి తన స్వయం కేంద్రితంగా చేసే పని అన్నమాట. సో అది మనం చూస్తున్నాం. సో జైన మతం చెప్తుంది ఏంటంటే ఆత్మ శుద్ధమే, కర్మ తొలగించాలంటాడు. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే మనిషి పాపి, హృదయం పతనమైంది, పతనమైన స్వభావంతో తను బ్రతుకుతున్నాడు, తనకి రక్షకుడు అవసరం, నూతన సృష్టిగా మానవుడు మారాలి. నూతన సృష్టిగా మారడం ద్వారా మాత్రమే మనము మరలా దేవునితో సంబంధం కలిగి ఉంటాము అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. సో జైన మతంలో సెల్ఫ్ ప్యూరిఫికేషన్, కానీ క్రైస్తవ విశ్వాసంలో డివైన్ రిడెంప్షన్. అంటే ఈ స్వయం కేంద్రితమైనటువంటి శుద్ధి మీద ఆధారపడిందేమో జైన విశ్వాసం, జైన దృక్పథం అయితే, క్రైస్తవ విశ్వాసం మాత్రం పర సంబంధమైనటువంటి విమోచన గురించి మాట్లాడి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ దృక్పథాల్లో ఆధునికమైనటువంటి దృష్టి, సెక్యులర్ లేదా ఆధునిక దృష్టి అని మాట్లాడుతున్నప్పుడు మనిషి మౌలికంగా మంచివాడు, పాప స్వభావం లేదు. అయితే చెడుకు కారణం సమాజం, పేదరికం, అణచివేత, విద్యాహీనత, మానసిక ఒత్తిళ్లు. కాబట్టి ఈ సమస్య మనిషిలో కాదు, బయట పరిస్థితిలో ఉందని భావిస్తారు. సో సమస్య ఇక్కడ ఏంటంటే పాపం అనేది అసలు మనిషికి సంబంధం లేదు, బయట పరిస్థితుల వల్ల మనిషి పాపం చేస్తాడని చెప్పేవాళ్ళు. ఆధునిక సెక్యులర్ ఆలోచనలతోటి హ్యూమనిజం, అలాగే ఎగ్జిస్టెన్షియల్, దీన్ని మామూలుగా అంటే ఓకే, దీన్ని తర్వాత అంటే సైకాలజీ, ఇవన్నీ మనం చూస్తే మనిషి మౌలికంగా మంచివాడు, అతనిలో దయ, సహకారం, నైతికత లక్షణాలు ఇవన్నీ సహజంగా ఉన్నాయండి అని చెప్తాడు. అయితే
అయితే ఇక్కడ ఏంటంటే కాబట్టి పాపం అనే స్వభావం అసలు లేదు, అది లేదు, సమాజంలో లేదు. కానీ ఎవరు అని అంటే వేరే వాళ్ళు అంటిస్తున్నారు, వేరే వాళ్ళ వల్ల పాపం చేస్తున్నారు అంటే. సో చెడుకు కారణం ఏంటి మరి? పాపానికి కారణం, చెడుకు కారణం ఏంటంటే పేదరికం, సామాజిక అసమానత, అణచివేత, కుటుంబ సమస్యలు, మానసిక గాయాలు, విద్యా లోపం అన్నమాట. వీటన్నిటి వల్ల మనిషి పాపం చేస్తున్నాడు అంటారంటే మోరల్ ఫెయిల్యూర్స్, సైకలాజికల్ డిజార్డర్స్, తర్వాత సోషల్ డిస్ఫంక్షన్, డెవలప్మెంటల్ ఇంబ్యాలెన్స్, ఇవి మాట్లాడుతూ ఉంటాడు. ఇవి మనిషి సమస్య అంతరంగంలో కాదు, బాహ్య పరిస్థితుల్లో ఉందని భావిస్తాడు. సో పాపం అంటే ఏంటండి మరి అని అంటే, సెక్యులర్ దృష్టిలో పాపం అంటే దేవునికి విరోధంగా చేసిన అపరాధం కాదు, కానీ నైతిక వైఫల్యం, మోరల్ ఫెయిల్యూర్, మానసిక లోపం, సైకలాజికల్ డిజార్డర్, సామాజిక సమస్య. అలాగే తప్పు లేదా పాపం అనేది నైతిక అపరాధం కాదు, కానీ ఒక పరిస్థితి వల్ల వచ్చింది. అంటే అంతకు ముందు ఎప్పుడో బాగా ఇట్లా ఇబ్బందులు కొండ వెళ్ళాడు, ఇప్పుడు అందుకని ఇబ్బంది పడుతుంది. వన్ ఎవరో బాగా టార్చర్ చేశారు, అందుకని ఇప్పుడు అతను అందరిని టార్చర్ చేస్తున్నాడు. ఎవరో అతన్ని సైకోలాగా ట్రీట్ చేశారు, ఇప్పుడు అతను సైకోలాగా మారిపోయాడు. ఇది అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, మనిషి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడంటే, మనిషి బిహేవియర్ గురించి స్టడీ ఉంది కానీ అసలు మనిషి మూలం ఏంటి, మనిషిలో ఎందుకు అలా ఉందనేది చెప్పదన్నమాట. సో ప్రధానమైన సమస్య ఏంటంటే, మౌలికంగా మనిషి మంచివాడు అయితే ఎందుకు ప్రపంచవ్యాప్తంగా చెడ్డతనం ఉంది? లేకపోతే విద్యావంతులే పెద్ద నేరాలు ఎందుకు చేస్తున్నారు? చట్టాలు ఉన్న దేశాల్లో నైతికత ఎందుకు పాడైపోతుంది? అంటే వీళ్ళు ఏమంటారంటే, సారీ, సో ఇప్పుడు ఏంటంటే మనుషులు చదువుకోవటం ద్వారా, అవేర్నెస్ ద్వారా మనుషులు మారతారు, మంచిదే. కానీ మనం ఏమంటున్నామంటే ఇక్కడ, ఒకవేళ చదువు మనుషుల్ని వెలిగించేదైతే, చదువు మానవుని యొక్క చెడ్డతనాన్ని ఆపగలిగేదైతే, పెద్ద క్రైమ్లు చదువుకున్న వాళ్ళు చేస్తున్నారా, చదువుకున్న వాళ్ళు చేస్తున్నారా? చెప్పండి. సైబర్ క్రైమ్లు ఎవరు చేస్తున్నారు? చదువుకున్న వాళ్ళు చేస్తున్నారా? ఎంత తెలివితేటలు కావాలి! విద్యావంతులు. హ్యాకింగ్. అవునవును, అవును, రైట్, థ్యాంక్ యూ అన్న. సో అంటే చదువు కనుక సమాజాన్ని బాగు చేయగలుగుద్ది అలా అనుకుంటే దట్స్ ఏ సెకండరీ. కానీ వాస్తవం ఏంటంటే మూలం ఎక్కడుంది? సెక్యులర్ లేదా ఆధునిక దృష్టిలో ఏమంటారంటే, ఆ, ఈ విద్య లేకపోవటం వల్ల దీస్ ఆర్ ద రైట్ రీజన్స్ బట్ నాట్ ద ప్రైమ్ రీజన్స్. ఇవి కారణాలే కానీ ప్రాథమిక కారణం కాదు. మరి చదువుకున్న వాళ్ళు moral గా బాగానే బతుకుతున్నారే, చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు అంటే, ఈ సెక్యులర్ దృష్టి యొక్క వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అని మనం ఆలోచన చేస్తే, చెడును పూర్తిగా నిర్మించలేకపోయింది. అంటే అంతరంగంలో ఉన్నటువంటి ఇన్నర్ కరప్షన్ గురించి సమాధానం అసలు ఎందుకు మానవుని యొక్క దృక్పథం, లేకపోతే మానవుని యొక్క హృదయం పాడైపోయిందనండి అని లేదు. సో నైతిక అపరాధానికి క్షమాపణ లేదు, హృదయ మార్పుకు మార్గం లేదు, ప్రవర్తన నియంత్రించుకోండి అంత బాగుంటదని చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అంటే, ఏంటి అసలు ఈ మతాలన్నీ ఏం చెప్తున్నాయి, లేకపోతే అంటే అసలు ఒక సొల్యూషన్ ఏమన్నా ఉందా పాపానికి సంబంధించి అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు చూడండి. ఆ దృక్పథం, ఐదవ దృక్పథంలో ప్రధానమైన సమస్య ఏంటంటే అజ్ఞానం. ఏంటి పరిష్కారం? జ్ఞానం, కర్మ, యోగ, ఇవన్నీ చేయండి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పాప స్వభావమే బాబు ప్రాథమికంగా. లేకపోతే బౌద్ధం ఏమంటదంటే దుఃఖము, కోరికల మూలంగా దుఃఖం, అదే సమస్య అంటాడు. కానీ పరిష్కారం ఏంటంటే అష్టాంగ మార్గం ఉంది కదా, అది ఫాలో అవ్వండి, కోరికలను నిర్మూలించుకోండి. కోరికలను నిర్మించుకోవాలనే కోరిక కూడా ఒక కోరిక అని గుర్తుపెట్టుకోవాలి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దుఃఖానికి మూలం పాపం అండి అని చెప్తుంది. జైన దృక్పథం ఏంటంటే కర్మబంధనం, మాన అంటే ఆత్మ పవిత్రమైందే కానీ దానికి అంటుకున్న మలినమే ఇలా చేస్తుంది అంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, దానికి పరిష్కారం ఏం చెప్తున్నారు? తపస్సు, స్వయంగా కృషి పెట్టాలి ఇదని చెప్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది హృదయం ఘోరమైన చెడ్డది అంటున్నాడు. దాని తర్వాత సెక్యులర్ పర్స్పెక్టివ్ ఏంటంటే సమాజంలో లోపం ఉందని అని అంటాడు. సమాజంలో లోపం ఉంది, అందుకనే లోపాలు జరుగుతున్నాయి సమాజంలో అంటాడు. దానికి ఏం చెప్తాడు? బాగా చదివించాలా, బాగా చట్టాలు ఉండాలా, బాగా వ్యవస్థ. మీరు చూడండి, ప్రపంచం ఇంతవరకు చూడని చట్టాలు చెప్పండి. రాజు లేకుండా రాజ్యాలు, అంటే రాజు లేకుండా మానవ చరిత్ర ఉంది, రాజులు ఉన్నది ఉంది, అలాగే అంటే పెత్తందారి వ్యవస్థ ఉంది, అట్లాగే గవర్నమెంట్స్ ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఇన్ని రకాల గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, ఏ
గవర్నమెంట్, ఏ ప్రభుత్వ వ్యవస్థ, ఏ ప్రభుత్వ చట్టం మానవుల్లో మార్పు రాక తీసుకెళ్ళింది సంపూర్ణంగా? దేర్ వాజ్ నన్. దేర్ వాజ్ నన్. అయితే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, సమాజంలో లోపం కాదయ్య బాబు, హృదయలో ఉన్నటువంటి సమస్య. ఇస్లాం ఏమంటదంటే అవిధేయత. ప్రధానమైన సమస్య ఏంటంటే మనిషి దేవుడికి విధేయత చూపించేటువంటి సాధారణమైన స్వభావంతో పుట్టాడు, అయితే అవిధేయత చూపిస్తున్నాడంట. దాని పరిష్కారం ఏంటంటే పశ్చాత్తాపం పడాలి, విధేయత చూపించాలి. అల్లా దయ తలిస్తే ఆ వ్యక్తి అంగీకరించబడతాడంట. దిస్ హాస్ హ్యాపెండ్. ఈవెన్ ప్రాఫెట్ ముహమ్మద్ కూడా, నువ్వు ఎక్కడుంటావయ్యా అని అంటే, అల్లా దయ చూపిస్తే నేను ఆయన దగ్గర ఉంటాను అంటాడు అన్నాడు. సో దేర్ వాజ్ నో ష్యూరిటీ, దేర్ వాజ్ నో గ్యారంటీ. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే అవిధేయతకి మూలం ఏంటంటే ఆదాములో మనం పతనమయ్యాము. మన పతన స్వభావమే మనల్ని అవిధేయత వైపు పరిగెత్తడానికి, దేవునికి తిరుగుబాటు చేయడానికి కారణం అవుతుందని చెప్తున్నాడు. వీటన్నిటికి పరిష్కారం ఏంటి మరి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం. ద ఓన్లీ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ ఫేసింగ్ ఫర్ ఆల్ ద వరల్డ్ వ్యూస్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మాట నాకు చాలా ఇష్టమైంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. నా ప్రియమైన స్నేహితులారా, ఆ సహోదరి సహోదరులారా, మతాలు కొట్టుకు చేస్తున్నాయి, రీజన్స్ లేవు, ఏమీ లేవు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పాపానికి పరిష్కారంగా ఆయన తను శిలువలో బలిగా అర్పణగా అప్పగించుకొని ఆయన తన యందు విశ్వాసం ఉంచి వారందరికీ నిత్య జీవాన్ని ఇవ్వటం. ఇంకొక చార్ట్ నేను చూసాను. అంటే ప్రపంచంలో ఉన్న మతాలు ఏం చెప్తాయంటే, తెలుసుకో, నువ్వు తెలుసుకుంటే, నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు నువ్వు మోక్షాన్ని సంపాదిస్తావు అంటారు. కానీ బైబిల్ ఏమంటదంటే తెలుసుకోవాల్సింది కాదయ్యా, పశ్చాత్తాపడు. రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. నీ పాపాల గురించి పశ్చాత్తాపడు అంటారు. నువ్వు అన్ని వదిలిపెట్టు, అన్ని త్యజించు అని లోకంలో ఉన్నటువంటి దృక్పథాలు చెప్తే బైబిల్ అంటది ఆ ఫెయిత్, విశ్వాసముంచు, క్రీస్తు యేసు ప్రభు వారి వైపు తిరిగి ఆయన మీద ఆధారపడని చెప్పు. నిన్ను నువ్వు శుద్ధి చేసుకొని లోకంలో ఉన్నటువంటి దృక్పథాలు చెప్తా ఉంటే బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తు యేసును నీ సొంత రక్షకునిగా స్వీకరించు అని చెప్తాడు. నువ్వు సరి చేసుకో అని లోకంలో ఉన్న దృక్పథాలు చెప్తా ఉంటే బైబిల్ ఏమంటదంటే నీవు తిరిగి జన్మించాలి, నీవు తిరిగి జన్మించాలి అని చెప్తావు. నువ్వు విధేయత చూపిస్తావు, నువ్వు విధేయుడుగా మారు అని ప్రపంచ దృక్పథం చెప్తుంటే బైబిల్ ఏమని పిలుస్తుందంటే బీ సేవ్డ్, రండి రక్షణ పొందండి అని దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యం మనం చూస్తున్నాం. ఇంకొంచెం ముందుకెళ్తే ప్రపంచ దృక్పథాల్లోకి వెళ్ళి మనిషి ఎవరు అని అడిగితే ప్రపంచ మతాలు, ప్రపంచ దృక్పథాలు ఏమంటున్నాయంటే మనిషి మౌలికంగా శుద్ధుడు లేదా బాధితుడండి, మనిషి బాధితుడండి అని అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఇన్ని రెవల్యూషన్స్ జరిగినాయి, మరి ఏది ఎందుకు ఒక సంపూర్ణమైన పరిష్కారాన్ని చూపించలేదని అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అబౌట్ ద సర్కమ్స్టాన్సెస్, ఇట్స్ అబౌట్ ద ఇన్నర్ కండిషన్. ఇది అంతరంగంలో ఉన్నటువంటి సమస్య. బైబిల్ ఏం చెప్తుందంటే మానవుడు పతనావస్థలో ఉన్నాడు అని చెప్తుంది. సమస్య ఏమిటి అని అడిగితే ప్రపంచ మతాలు, ప్రపంచ దృక్పథాలు ఏం చెప్తాయంటే అజ్ఞానం, కోరిక, కర్మ అంటాయి. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే పాపం. తర్వాత పరిష్కారం ఎవరి చేతిలోనంటే ఈ ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి చేతిలో? నేను ఎట్లా దేవునితో రికన్సైల్ అవ్వగలగాలి, నేను ఎట్లా దేవునితో తిరిగి నేను కలపబడాలి, దేవునితో సమాధాన పడాలంటే ద ఓన్లీ ఆన్సర్ ఫ్రమ్ ఎవ్రీ రిలీజియన్ ఈజ్ వర్కౌట్. నీ చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. నువ్వు కష్టపడు, నువ్వు చేయగలవు. బట్ గుర్తుపెట్టుకోండి, నేను ఒకసారి ఇదే యుఎస్ లో ఒకసారి ఒక అన్న అడిగాడు, నీకు ఒక్క నిమిషం మాత్రమే టైం ఉంది, నువ్వెవరికైనా చెప్పాలి సువార్త అని అంటే ఏం చెప్తావు అన్నాడు. ద ఓన్లీ ఆన్సర్ ఐ హ్యాడ్ ఇన్ మై హార్ట్, నీ పాపాలకి ప్రాయశ్చిత్తం దొరికే స్థలం, నీ పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగిందా? నువ్వు నమ్ముతున్నటువంటి విశ్వాసం నీ పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని ఇవ్వగలుగుతుందా? నువ్వు నమ్ముతున్నటువంటి ఏది రైట్ఫుల్ గా నీకు నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేయగలదు? నథింగ్.
కేవలం మనందరం కూడా క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క నీతిని, క్రీస్తు యేసు ప్రభు అంటే దేవుని యొద్దకు వచ్చి కృపచే అంటే విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ పొందకపోతే మనకి దిక్కులేదు. సో నేను చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ ఇదే నీ చివరి క్షణం అయితే, నీ పాపాలు క్షమించబడ్డాయనటానికి నువ్వు నమ్ముతున్నది ఏంటి? ఏ మతంలో ఉన్న వాళ్ళని ఈ ప్రశ్న అడగండి, దే వుడ్ నాట్ హ్యావ్ అన్ అబ్సల్యూట్ ఆన్సర్. దే వుడ్ నాట్ హ్యావ్. రక్షకుడు ఉన్నాడా? మరి పాపంలో ఉన్నారు కదా, మరి సమస్య ఉంది కదా, పాప సమస్య. మరి రక్షకుడు ఉన్నాడంటే లేడు. కానీ బైబిల్ ప్రభు అయిన క్రీస్తు రక్షకుడు. దాని తర్వాత చివరిగా ప్రపంచ మతాలు చెప్తుంది ఏంటంటే, మనిషి ప్రయత్నిస్తే రక్షణ పొందగలడు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, దేవుడే చొరవ తీసుకొని మనిషిని రక్షించాలి అని చెప్తా ఉంది. సో ఇది ప్రపంచ దృక్పథాల గురించి మనం స్టడీ చేస్తా వచ్చాము. సో అంటే మనం చాలా ఆక్షేపణలు చూస్తూ ఉంటాం. అంటే అసలు ఇప్పుడు మనం బైబిల్ పర్స్పెక్టివ్ లో వస్తున్న క్వశ్చన్స్ కి, అంటే క్రైస్తవ సర్కిల్లోనే, అంటే క్రైస్తవ విశ్వాస సమూహంలోనే వస్తున్న ప్రశ్నల గురించి మనం ఆలోచించడానికి మనం ట్రై చేస్తున్నాము. సో మనం చూస్తే ఒకటి క్వశ్చన్ చాలా ఏంటంటే, మనుషులు పాపం చేయటం కారణం పాప స్వభావం కాదు, లోకంలో ఉన్న పాప ప్రభావమే అనే మాట ఎక్కువ వింటా ఉంటాం. అంటే ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది వరల్డ్. ఇందాక మనం చూసారా సెక్యులర్ పర్స్పెక్టివ్ గురించి. సెక్యులర్ వాళ్ళు ఏం చెప్తారు, ఇట్లా బయట ఉన్నటువంటి పరిస్థితులే, లేకపోతే మిగిలిన దృక్పథాల గురించి మనం చూస్తున్నప్పుడు ఇది అలాంటి దృక్పథమే. కానీ ఇది క్రైస్తవ విశ్వాస గుంపుల్లో ఎట్లా ఇంజెక్ట్ అయిందనేది మనం చూస్తున్నప్పుడు 4th సెంచరీలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మనం చూసాం లాస్ట్ క్లాస్. సో అది వన్ ఆఫ్ ది రీజన్స్ అయి ఉంటది. సో అంటే ఈ వాదన అనేది అర్ధ సత్యం, కానీ పూర్తి సత్యం కాదు. అంటే ఇది హాఫ్ ట్రూత్ అన్నమాట, పార్షియల్ ట్రూత్. బయట ప్రభావం ఉంటుంది అందుకనే పాపం చేస్తున్నారు అనేది ఇది అర్ధ సత్యం అన్నమాట. ఏంటి మరి దీని సంగతి? మరి బైబిల్ ప్రకారం ఏంటి దీని సంగతి అంటే, బైబిల్ ప్రకారం లోకంలో ఉన్న పాప ప్రభావం నిజమే, కానీ మనుషుల్లో అంతర్గత పాప స్వభావం కూడా నిజం అన్నమాట. సో ఎట్లా అంటే, పాపం కేవలం బయట ప్రభావం వల్ల మాత్రమే కాదు, లోపల నుండే ఉద్భవిస్తుంది. సో మీరు చూస్తే లోకంలోని పాప ప్రభావం గురించి మనం చూస్తే, యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, ఐ థింక్ కృష్ణాన్న కూడా మెన్షన్ చేస్తా వచ్చారు. మేబీ ఈ రిఫరెన్సెస్ మేబీ సైట్ చేసి ఉండొచ్చేమో, ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్, ఐ మే బి రాంగ్ ఆల్సో. సో లోకంలోని పాప ప్రభావం మనం చూస్తున్నప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూస్తున్నప్పుడు లోకంలో పాప ప్రభావం ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. అండ్ నా కైండ్ సజెషన్ ఏంటంటే, ఈ లేఖనాలను మీరు తప్పకుండా పరిశీలించి మీరు కూడా కాంటెక్చువల్ గా ఇంటర్ప్రిట్ చేసి ఆలోచించాలనేది నా మనవి. సో మీరు ఎవరు కూడా అంటే బ్లైండ్ గా నమ్మేసేయాల్సిన అవసరం లేదు. యు మస్ట్ అప్రోచ్ ద స్క్రిప్చర్స్ విత్ ద రైట్ యాటిట్యూడ్ అండ్ ఇంటర్ప్రిట్ రైట్ఫుల్లీ. కానీ బైబిల్ ఇక్కడ ఆగదండి. బైబిల్ ఏమంటదంటే, పాపం లోపల నుండే వస్తుంది అంటాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు, ఇవన్నీ కూడా హృదయం నుండి బయలు వస్తున్నాయి అంటున్నాడు. అంటే పాపం బయట నుంచి వస్తుందని చెప్పేది సగం నిజం, కానీ ఇంకొక నిజం ఏంటంటే లోపల నుంచి వస్తుందని చెప్తాడు. సో ఇంకా అంతేకాదు, యాకోబు భక్తుడు ఇంకా స్పష్టంగా మాట్లాడతాడు. యాకోబు స్పష్టంగా లోకాన్ని కాదు, కానీ మానవుని అంతరంగమే కారణమని చెప్పడం. దురాశ అంటాడు. యాడ్ నుంచి వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంతరంగంలో నుంచి ఉద్భవించింది. అక్కడ మాత్రమే కాదు, అపోస్తలు అందరి బోధ మీరు చూడండి, పాప స్వభావం గురించి మిగతా అపోస్తల బోధ, రోమపత్రిక 7వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు, గల్తీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాలు కూడా మీరు చూస్తే ఈ మనకి స్పష్టంగా అర్థమవుతుంటది. సో పాపము చేయుటకు కారణం పాప స్వభావం కాదు, లోకంలో ఉన్న ప్రభావమే అని మాట్లాడుతున్నప్పుడు ఇది సగం సత్యమే. పూర్తి సత్యం ఏంటంటే, మన అంతరంగంలో ఉన్న పాప స్వభావము, అలాగే లోకంలో ఎలా కలుగుతుంది? ఒకటి, ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్, బయట ఉన్నటువంటి లోకంలో పాపం గురించి చూస్తున్నప్పుడు పాప ప్రభావం అనేది మన మీద పడుతుంది. అంతేకాదు, సాతానుడు, దుష్టుడు మనల్ని
ఏ విధముగానైనా సరే దుష్టుడు పాపంలో పడే విధంగా ఎప్పటికప్పుడు శోధించడానికి ప్రయత్నించడం మనం చూస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, శోధనకి పరీక్షకి తేడా ఉంది. శోధనకి పరీక్షకి ఒకే గ్రీక్ పదం వాడటం వలన తెలుగులో కొన్ని చోట్ల శోధన పరీక్ష అనే మాటలు ఇంటర్చేంజబుల్ గా వాడటం జరిగింది. దాని గురించి మనం మాట్లాడతాం. సో పాపం అనేది అంతరంగంలో నుంచి అయితే, రెండోది బహిరంగంగా బాహ్యంగా కూడా ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఒకవేళ అసలు ఈ వాదనలో ఉన్నటువంటి ప్రాథమిక సమస్య ఏంటో తెలుసా అండి? ఈ వాదనలో ఉన్నటువంటి ప్రాథమిక సమస్య ఏంటంటే, పాపానికి అంటే పాప స్వభావం లేకపోతే పాపానికి మనిషి బాధ్యుడు కాడు. లోకం, పరిసరాలు, పరిస్థితులే కారణం. సో దీన్ని బట్టి మానవుని దేవుడు తీర్పు తీర్చడం అనేది అన్యాయం అవుతుంది. అందుకనే మనం చూస్తున్నప్పుడు బైబిల్ ఇలా బోధించింది. ఒకవేళ ఆ వాదన నిజమైతే ఏంటంటే అండి, సరైన పరిస్థితుల్లో ఉంటే మనిషి పాపం చేయడు కదా. మరి ఒకవేళ వీళ్ళు చెప్పేది నిజమైతే పిల్లల్ని చెడు లోకంలో నుండి దూరంగా ఉంచితే వారు పాపరహితులు అవుతారనేది వీళ్ళు చెప్తున్నటువంటి దాన్ని బట్టి మనం చూస్తే. కానీ బైబిల్ ఏమంటుంది? మీరు చూడండి, ఆదికాండం, ఒకే కుటుంబం, ఒకే పరిస్థితి. ఏబేలు కయీను ఏమయ్యారు? ఒకళ్ళు నీతిమంతులయ్యారు, ఇంకొకళ్ళు దుష్టుడుగా ఉన్నాడు. దుష్టుడని మాట్లాడుతున్నాడు కయీన్ గురించి యోహాను రాసిన మొదటి పత్రిక. అసలు సమస్య పరిస్థితులు కాదండి, వ్యక్తి హృదయంలో ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, మీరు తిరిగి జన్మించాలని చెప్పాడు, కానీ పరిస్థితులు మార్చుకోండి, పరిసరాలు మార్చుకోండి, చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలు మార్చుకోండి అని చెప్పాలి. మీరు తిరిగి జన్మించండి అన్నాడు. బికాస్ ఇట్ ఈస్ ద ఇష్యూ విత్ అవర్ ఇన్నర్ సెల్ఫ్. మన అంతరంగంలో ఉన్నటువంటి సమస్య అది. అందుకని మీరు తిరిగి జన్మించాలన్నాడు. సరే, నేను 2 కేసెస్ ప్రజెంట్ చేయాలనుకున్నాను. ఒకటి, రెండు ప్రత్యేకమైన పరిస్థితుల గురించి మాట్లాడి నేను ఈ క్వశ్చన్ కి కంక్లూడ్ చేస్తాను. సో లేఖనాల్లో 2 ప్రత్యేకమైన పరిస్థితులు, అంటే పాపము ఇలాంటి ఏమీ లేని పరిస్థితుల్లో కూడా మానవుడు పాపం జరిగించడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తాం. ఒకటి, జలప్రలయం మునుపు తదుపరి పరిస్థితులు. జలప్రలయం ముందు ఎలా ఉంది? ఆదికాండం 6:5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి అన్నాడు. సో దీనికి పరిష్కారంగా ఏమైంది? జలప్రలయం వచ్చింది, లోకం అంతా కూడా శుభ్రం అయిపోయింది, అంటే పాపం సమాజం అనేది తొలగిపోయింది, కొత్త ఆరంభం ఇచ్చాడు. ఇప్పుడు ఆలోచిద్దాం మరి, ఒకవేళ ఇది నిజమైతే ఆదికాండం 8:21 ఏం చెప్తున్నాడు? అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను అన్నాడు. అంటే ఈ తర్వాత ఏం జరిగింది మరి? ఆదికాండం 6 తర్వాత మరి పాపం లేదా? పాపం ఎలా ప్రభావితమైంది? అంటే పరిసరాలు మారాయి, పరిస్థితులు మారాయి, అన్ని మారాయి, కానీ ఎందుకు? సో దీన్ని బట్టి మనం అర్థం ఉంది, పరిసరాలు మారాయి, లోకం శుభ్రపడింది, కానీ పాప స్వభావం మారలేదు. సరే, ఇంకొక కేసు తీసుకుందాం. అదేంటంటే 1000 ఏండ్ల పాలన కాలం ఆరంభం అలాగే ముగింపు. అయితే ప్రకటన అంటే 1000 ఏండ్ల పాలన కాలం ఆరంభం ముగింపు. ఆరంభం గురించి మనం అంటే ఎప్పుడైతే దేవుడు రాజుగా తన ప్రజల్ని పాలించే విషయంలో ప్రకటన గ్రంథం 20 మనం చూస్తాం ఏంటంటే, ప్రకటన గ్రంథం 20 దేవుడు 1000 ఏండ్ల పాటు తన ప్రజల్ని పాలించబోతున్నాడని, తన రాజ్యాన్ని ఆయన నేరుగా పరిపాలించబోతున్నాడని మనం వింటాం. అయితే ఆరంభంలో ఏముంది? 1000 ఏండ్ల ప్రారంభ కాలంలో ఆరంభంలో ఏముంది? ప్రకటన గ్రంథం 20:1-3 సాతాను బంధించబడ్డాడు, శోధన లేదు, న్యాయం, నీతి, శాంతి అన్ని ఉన్నాయి. యెషయా గ్రంథం 11:6-9 ఆధారంగా ఈ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో శాంతియుతమైన లోకం ఉంది, ప్రకృతి కూడా మారింది. అంటే చరిత్రలో అత్యున్నతమైనటువంటి పరిసరాలు, అత్యుత్తమమైనటువంటి పరిస్థితుల్లో, పాప ప్రభావం లేని వాతావరణం, దేవుడే నేరుగా రాజుగా ప్రజల మధ్యలో పరిపాలిస్తున్నటువంటి కాలం. కానీ దాని ముగింపు చూడండి, ప్రకటన గ్రంథం 20:7-9 సాతాను విడుదలైనప్పుడు మనుషులు మళ్ళీ తిరుగుబాటు చేయడం మనం చూస్తాం. అంటే ఒకటి అన్న బయట ఉండటం వల్ల ఇట్లా చేశాడంటారా? లేకపోతే ఆయన పరిపాలిస్తున్న సమయంలోని ఈ 1000 ఏండ్ల పాలన కాలం మధ్యలోనే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వారు ప్రభువునందు విశ్వాసం ఉంచడం అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్ అని మనం జకర్యా గ్రంథంలో చదువుతాం. అయితే
ఇసుకంత విస్తారమైన జనాలు ఎట్లా, మరి దేవుడే రాజుగా పరిపాలిస్తున్న సమయంలో కూడా ఇసుకంత విస్తారమైన జనాలు ఎట్లా అవిశ్వాసులు అయిపోయారు? ఎట్లా దేవునికి వ్యతిరేకంగా వచ్చినారు? కారణం ఏంటి? ఇట్ ఈస్ షోకేసింగ్ ద డిప్రావిటీ ఆఫ్ హ్యుమానిటీ. మానవుని యొక్క సంపూర్ణ భ్రష్టత్వం, మానవుని హృదయం ఎంత పాడైపోయింది అనే దాన్ని చూపిస్తున్నాడు. క్రీస్తు ప్రభు వారికి సమర్పించని హృదయం ఆ పాప స్వభావంలోనే ఉండి పాపం పరిపక్వత చెంది ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటాడో మనిషి అనేది చెప్తున్నాడు. సో పాప ప్రభావం నిజమే, కానీ అది పాపానికి మూలం కాదు. జలప్రలయం తర్వాత కూడా 1000 సంవత్సరాల రాజ్యంలో కూడా పాపం ఉద్భవిస్తే సమస్య పరిసరాల్లో కాదు, మనిషి హృదయంలోనే ఉంది. అందుకే మనకు అవసరమైనది నైతికమైనటువంటి సవరణ. ఇదిగో అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పేది కాదు, సామాజిక మార్పు కూడా కాదు. కడపటి ఆదాము యేసు క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడ్డ. అందుకని ప్రభువారు అన్నారు, మీరు తిరిగి జన్మించండి అన్నారు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది జస్టిఫికేషన్స్ దట్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇందులో ఏదన్నా నా స్వార్థపూరితంగా, నా సొంతంగా నా కోసం చెప్పుకుంది ఏమన్నా మీకు చూసి అనిపించిందా? ఓకే, లాస్ట్ క్వశ్చన్ నేను డీల్ చేసి నేను ఇంకా సెషన్ క్లోజ్ చేస్తాను నా సైడ్ నుంచి. సో ఒక ఆయన ఏమంటాడంటే, దొంగతనం చేసిన వాడు దొంగ, వ్యభిచారం చేసిన వాడు వ్యభిచారి, కాబట్టి పాపం చేసినప్పుడే పాపి అన్నాడు. ఇది ఎంతవరకు నిజం? బైబిల్ ఒక వ్యక్తి చెడుతనం అంటే ఏంటి, దీన్ని అలా అర్థం చేసుకున్నాం. ఒక వ్యక్తి చెడుతనం క్రియారూపకం కాకమునిపే పాపం అని తేల్చి చెప్తుందండి. మీరు చూస్తే మత్తయి సువార్త 15:19 దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం మత్తయి సువార్త 5:27-28 వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహం చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడను. అంటే పాప కార్యాలు పాప స్వభావం నుండి వస్తాయండి. పాపం చేయడానికి మూలం పాప స్వభావం అని మనం చూస్తున్నాం. అంటే దొంగతనం చేసినప్పుడే దొంగ అయితే యేసు ప్రభు బోధకి ఇది పూర్తిగా వ్యతిరేకమని గుర్తుపెట్టుకోండి. 7:15-18 5:27-28 అంటే వ్యభిచారం చేసినప్పుడే వ్యభిచారి అయితే, మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఒక స్త్రీని వ్యామోహ చూపుతో చూచు ప్రతివాడు కార్యరూపం దాల్చక మునిపే, క్రియారూపకం దాల్చక మునిపే. సో పాప కార్యము పాప స్వభావాన్ని చూపిస్తుందండి. పాప కార్యము కారణం ఏంటండి అని అంటే పాప స్వభావం అని చెప్తుంది. దాన్ని ముందుకెళ్తే మనం, కానీ వీళ్ళు ఏమంటారంటే పాప కార్యం పాప స్వభావాన్ని సృష్టిస్తుందండి అంటాడు అనమాట. అది కరెక్ట్ కాదు. సో కొంచెం ముందుకెళ్తే, వ్యభిచారం చేసిన వాడు దొంగ అని పిలువబడతాడు, సరే. వ్యభిచారం చేసిన వాడు వ్యభిచారి, సరే. కానీ మనిషి పాపి కావడం కేవలం చేసిన పనుల వల్ల కాదండి. ఆదాములో పొందినటువంటి పాప స్వభావం వల్ల ఆ స్వభావం నుండి పాప కార్యాలు ఉద్భవిస్తాయి. సో అది మనం చూస్తా ఉన్నాం. సో ఈ వీక్ సెషన్ కి ఇంతవరకు ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఇంక ఇక్కడ ఆగుదాం.